నమస్కారం. ఈ కార్యక్రమానికి వచ్చిన బాబీ సార్కి, కోన వెంకట్ సార్కి, రవి సార్కి, ఎస్పెషల్లీ సబాల్ట్రన్ ఫిలిమ్స్, డోలాముఖి సబాల్ట్రన్ ఫిలిమ్స్ ఈరోజు వేణు ఊడుగుల అనే ఒక బీజం తెలుగు సినిమా పరిశ్రమలో నాటుకోవడానికి కారణమైన విష్ణు సార్కి, తర్వాత ఈ సినిమాలో పనిచేసిన అందరికీ, శివాజీ రాజా అన్నకి, తేజుకి, కవిత గారికి, ఆ తర్వాత రమణ గారికి, వెంకట్, అనిత మేడంకి, అఖిల్ నువ్వు అస్సలు ఆల్ యాంగిల్స్లో సూపర్నో ఈరోజు. అందరు నీ గురించే మాట్లాడుకుంటున్నారు తమ్ముడు. తర్వాత ఈ సినిమాకి నన్ను భాగస్వామి చైతు అన్న, విలన్ చైతు అన్న, ఈ సినిమాకి నన్ను భాగస్వామ్యం చేసి నాకు సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశాన్ని కల్పించిన ఈటీవీ విన్ వారికి, వేణు ఊడుగుల గారికి, ఆ తర్వాత నేను అందుబాటులో ఉన్నా లేకున్నా నా కోసం భరించి నాతో కూర్చొని నా దగ్గరికి వచ్చి నాతో పాటలు రాయించి చాలా ఓపికగా, చాలా ఓర్పుగా, నేర్పుగా నాకు సినిమాను కూడా కొంచెం అలవాటు చేసిన తమ్ముడు, ఈరోజు ఈ డయాస్కి హీరో, ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలు మాట్లాడుకుంటున్న దర్శకుడు సాయిల్ కాంపాటికి నిజంగా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నన్ను పట్టుకోవడం అందరు కష్టం అనుకుంటారు, ఇది చాలామందికి తెలియదు. మేము సినిమా ఇండస్ట్రీలో లేము, మేము ఉన్నది ఇండిపెండెంట్ పోయిటరీ, నేను ఉన్నది అంతా. ఇప్పుడే 1 ఇయర్ అవుతుంది ఇటు వచ్చి. నేను వస్తున్నప్పుడే వచ్చేది రాగానే సాయిల్ కంపటి చాలా ఓపికగా నా దగ్గర కూర్చొని సినిమా నాకు వివరంగా చెప్పి నన్ను చాలా హర్ట్ చేసి నేను ఈ సినిమాని రాసేలాగా నన్ను వెంటాడిన తమ్ముడు, థ్యాంక్ యూ. ఆ తర్వాత ఒక మధ్యలో కొంచెం నేను అందుబాటులో లేకపోయినా, నేను వేరే పనుల వల్ల, నా ఇండిపెండెంట్ వర్క్స్ వల్ల నేను రాలేకపోతే వేరే రైటర్ దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా ఇంక ఈ సినిమాని ఎవడు హ్యాండిల్ చేయలేడు, ఎవరు హ్యాండిల్ చేయలేరు, మనం వేరే వాళ్ళ దగ్గర పోవడం వృధా అని చెప్పి వేణన్న కూడా చివరికి వాడైతేనే రాస్తాడు, వాడినే తీసుకురండి, లేట్ అయినా పర్లేదని కొంచెం వాయిదా వేసుకొని పాటను ఆపి మళ్ళీ తిరిగి నాతో ఒక రాత్రి అంతా కూర్చొని రాయించిండు. థ్యాంక్ యూ వేణు అన్న. నాకు సినిమా అంటే ఏంది అనేది, సినిమా మీద ఎంత నమ్మకం ఉంటుంది, సినిమా ఎట్లా బతికిస్తుంది, సినిమా ప్రపంచానికి మనల్ని ఎట్లా పరిచయం చేస్తుంది అన్నది నేను ఈ సినిమా ద్వారా చూసిన. దీంట్లో అందరు ఏమనుకుంటున్నారు అంటే రాంబాయి సాంగ్ అనేది హిట్ అవ్వడం వెనకాల నా రైటింగ్ ఒకటే లేదు. నా వెనకాల పనిచేసిన వాళ్ళలో వంశీ నందిపాటి గారు, నితిన్ గారు, సాయి గారు, తన్మయ్ గారు, నేను పాట రాయడం కోసం ఒక 3 గంటలు 4 గంటలు నా కళ్ళల్లో ఒత్తులేసుకొని నేను కూర్చొని రాసిననేమో కానీ ఈ నెల రోజులు వాళ్ళు నిద్రపోకుండా కూర్చొని సినిమాని ప్రజల్ని కనెక్ట్ చేసిన విధానం చూసిన తర్వాత అనిపించింది సినిమా అంటే నాకు ఇంకా చాలా గౌరవం పెరిగింది, సినిమా వాళ్ళంటే ఇంకా చాలా గౌరవం పెరిగింది. ఇక్కడ నుంచి వెళ్ళొద్దు అని, సినిమాలకే ఏది ఏమైనా పని చేయాలనే నిర్ణయాన్ని వీళ్ళందరినీ చూసిన తర్వాత చాలా గట్టిగా నిశ్చయించుకున్నా. ఈ సినిమాలో నాకు ఇంత మంచి అవకాశాన్ని కల్పించినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎప్పుడో నేను ఎక్కడ ఉన్నా, నేను అందుబాటులో ఉన్నా లేకున్నా, అసలు నేను సినిమా వైపు వచ్చినా రాకున్నా నా కోసం ఒకడు పోరాడుతూనే ఉంటాడు. ఇండస్ట్రీలో ఒకడు పోరాడుతూనే ఉంటాడు. పని చేయాల్సి వచ్చిన ప్రతి చోట నా పక్కన వీడు ఉంటే చాలా బాగుంటుంది, బాగా రాస్తాను, నాకు కావాలని. అతనే ఈ సినిమాకు ప్రాణప్రదాత, శబ్ద సౌందర్యం నింపిన తమ్ముడు సురేష్ బొబ్బిలి. లవ్ యూ తమ్ముడు. నువ్వు నా పట్ల చూపెట్టే కన్సర్న్ని నేను ఎప్పటికీ మర్చిపోను. నువ్వు మ్యూజిక్ కోసం ఎంత కష్టపడతావు, ఎన్ని గంటలు కూర్చుంటావు, ఎట్లా కూర్చుంటావు, ఎంత తపన పడతావు, ఒక రిథమ్ ప్రోగ్రామ్ చేయడానికి ఎన్ని గంటలు వెచ్చించి నువ్వు ఎంత బాధపడతావు. కుదరకపోతే నేను 20 ఏళ్ళ నుంచి చూస్తున్నా. నువ్వు ఇంకా చాలా మంచి హైట్స్కి రావాలి తమ్ముడు. నువ్వు వెళ్ళే హైట్స్లో మేము ఉండకపోవచ్చు, మనం వేరువేరుగా పనిచేయాల్సి కూడా రావచ్చు, కానీ ఎక్కడ ఉన్నా నువ్వు చాలా అద్భుతమైన స్టేజ్లో ఉండాలి, ఉంటావు అని కోరుకుంటున్నా. ఈ సినిమాలో అందరూ ఒక టైంలో, ఒకవేళ సురేంద్ర గారు దొరకరో అనుకున్న టైంలో సురేందర్ గారు అయితేనే బాగుంటుంది, సురేందర్ గారు అయితేనే బాగుంటుంది, ఆయన అయితేనే రాస్తారు అని నా ఎంట మహబాద్లో హోటల్లో కూర్చొని పాటలు రాయించిన రాహుల్ మోబిదేవ్ గారు, థ్యాంక్ యూ సార్. మీరు నా పట్ల చూపెట్టిన కాన్ఫిడెన్స్ అనేది ఈ సినిమాకు పాటలు రాసిన త్వరగా నా మీద నాకు కూడా లేదు సార్. లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో డైరెక్టర్ గారు చెప్పదలుచుకున్న విషయాన్ని, ఈ సినిమాలో ఈటీవీ విన్ వాళ్ళు యూత్కి చెప్పాలనుకున్న విషయాన్ని, సమాజానికి చెప్పాలనుకున్న విషయాన్ని ఈ సినిమా ద్వారా వేణు ఊడుగుల గారు సొసైటీకి ఇవ్వాలనుకున్న దాన్ని, అసలు సాయిలు కంపాటి ఏం ఆశించి ఈ సినిమాను తీసిండు అనేదాన్ని ఒక పాటలో రాయాలి అని అడిగినప్పుడు ఆ పాటను రాయడం జరిగింది. కానీ సమయాభావం వల్ల ఆ పాటని ఈ సినిమాలో పెట్టలేకపోయినాం. మీరు అనుమతిస్తే ఆ పాటను వినిపించచ్చా? ఎస్ అండి, వెయిట్ చేస్తున్నాం. ఇందులో తండ్రిది కూతురు మీద ప్రేమ, తల్లిది కూతురు మీద ప్రేమ, అమ్మాయిది అబ్బాయి మీద ప్రేమ. దీంట్లో ఉన్నది ఎటువైపు నుంచి చూసినా అంత ప్రేమే.
ఈ ప్రేమ విషయంలో ఎవరిని నిందించాలి? తండ్రిని నిందించాలా? తల్లిని నిందించాలా? ప్రియుని నిందించాలా? ప్రియురాల్ని నిందించాలా? ఎవరిని నిందించడానికి లేదు ఇక్కడ. అప్పుడు రాహుల్ మోపిదేవి గారు ఆయన ఆఫీస్లో కూర్చోబెట్టి చెప్పారు, బ్రో ప్రేమనే అడుగుదాం బాగుంటుంది కదా అన్నాడు. ప్రేమని అడిగే ప్రయత్నం చేసినాను. నేను ఇంతసేపు మాట్లాడిన తర్వాత పాడలేను నేను, అయినా మీకు వినిపించడానికి ట్రై చేస్తాను. ఇది సినిమాలో ఉండాల్సిన పాట, బట్ పెట్టలేకపోయినా. కొన్ని వాటర్ ఇస్తారా? ఇది సినిమాలో పెట్టలేకపోయినా. నాకు కూడా ఇది పెట్టినందుకు చాలా బాధగా ఉంది. కానీ సినిమా విజయం ముందు అదంతా తేలిపోయింది. మీరు అందరూ ఆదరించిన విధానం ముందు ఈ సినిమాని మీరు సొంతం చేసుకొని కుటుంబాలతో సినిమాకు వస్తూ ఉంటే చాలా సంతోషం అనిపించింది. అయినా ఈ పాటని ఇక్కడ చెప్తున్నానంటే ఇది సినిమాలో ఉన్నట్టుగానే భావించి చెప్తున్నా. థ్యాంక్ యూ. ఇది చాలా వరకు ప్రాచుర్యం పొందిన బాణి. ఇది సాయిల్ కంపాటి ప్రత్యేకంగా దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ పాట నేను ఇవ్వను అని తప్పించుకొని తిరిగితే మా ఇంటికి వచ్చి కూర్చున్నాడు దీన్ని రాయమని. చిన్నది వినిపిస్తాను. అడగవే ప్రేమ ఈ కన్న మనిషిని కఠిన ప్రేమని అడగవే ప్రేమ, ఏ ప్రేమలో నిజమున్నదో ఏ ప్రేమకి బలమున్నదో అడగవే ప్రేమ, ఈ కన్న మనిషిని కఠిన ప్రేమని అడగవే ప్రేమ. రెక్కలొచ్చి ఎగిరిపోయే కన్న పిల్లల సుఖం కోరి కట్టుకున్న గూడు నొదిలి వెళ్ళిపోయే పక్షి ప్రేమ, మనిషిలో ఎందుకు లేదని అడుగు, మనసుతో చూడరెందుకని అడుగు, పసి ప్రేమనింత శిక్షించడం ఏ ధర్మమో అడగవే అడగవే ప్రేమ, ఈ కన్న మనిషిని కఠిన ప్రేమని అడగవే ప్రేమ. కులం మీద ఒకటి కోపం, మతం మీద ఒకటి ద్వేషం, పేదవాడని ఒకటి గర్వం, ఉన్నవాళ్ళమని కొంత గర్వం, కారణం ఏది ఏమైనా గాని చంపుకున్నారు కన్న పిల్లలని, తమ పరువునిచ్చి ఒక ప్రాణమైన తేగలరా అడగవే అడగవే ప్రేమ, ఈ కన్న మనిషిని కఠిన ప్రేమని అడగవే ప్రేమ. ఇది ఈ సినిమాలో ఈ పాట ఉండాల్సిన ప్లేస్లో చివరిగా ఏం రాయించారు అంటే, మలుపులుంటాయని తెలుసు ముగింపుంటుందని తెలుసు, ముగింపులో మొదలయ్యే ఈ కథ ఎవరికి తెలుసు, బ్రతుకు ఉంటుందని తెలుసు చావు ఉంటుందని తెలుసు, చావులో బ్రతకడమన్నది ప్రేమికులకే తెలుసు. ఇట్లాంటి మంచి భావాన్ని మంచి మాటలను రాసే అవకాశాన్ని నాకు కల్పించిన ఈటీవీ విన్ వారికి, సబాల్టన్ ఫిలిమ్స్కి, వేణు ఊడుగుల అన్నకి, సాయిల్ కంపాటికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక పాటకి మీ సాహిత్యంతో ప్రాణం పోశారు. సో థ్యాంక్ యూ, అమేజింగ్. థ్యాంక్స్ టు ద హోల్ ఈటీవీ యాజమాన్యం, రామోజీరావు గారి దగ్గర నుంచి, ఆప్నేటి గారి దగ్గర నుంచి, ఈరోజు నితిన్ రెడ్డి, సాయి, హిజ్ హోల్ టీమ్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. దిస్ ఈస్ ద సెకండ్ సూపర్ ఫెంటాస్టిక్ మూవీ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్. అంటే 20 ఏళ్ళ నుంచి పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్ళిపోయాక అందరూ అమెరికాలో ఉన్నాం అంటే ఇక్కడున్నా సరే అమెరికాలో ఉన్నాం చాలామంది పిలవలేదు, చాలామంది పిలిచారు. పిలిచిన సినిమాలన్నీ చేశాను. చాలా బాగా ఆడిన సినిమాలు ఉన్నాయి, రాని సినిమాలు ఉన్నాయి, ఆడని సినిమాలు ఉన్నాయి. అందులో నన్ను పుష్ చేసి ఈటీవీ ఓటీటీకి చేయాలి, ఓటీటీ ఎందుకు చేయట్లేదు నువ్వు, ఆ తర్వాత సినిమా చేయాలి ఎందుకు చేయట్లేదు నువ్వు అని నన్ను తీసుకొచ్చి లిటిల్ హార్ట్స్, ఆ తర్వాత రాజు వెడ్స్ రాంబాయ్, అంతకుముందు కూడా చాలా సినిమాలు చేశాను. బట్ ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుందని తెలుసు. అలాగే ఫర్ మీ ఇట్స్ లైక్ ఎ న్యూ లైఫ్, న్యూ హోప్ అని చెప్పాలి. శివాజీ అలా చూడక, వాయిస్ బాగాలేదని అర్థమైంది.
First of all, I would like to thank Venu Odugla garu for trusting me for this role, and also Rahul, producers and the director Bose anta nenu. Thank you so very much for trusting me, and థ్యాంక్ యూ అందరికీ. సురేష్ బొబ్బిలి గారు, నాకు పెద్ద మ్యూజిక్ సెన్స్ ఉండదు, సురేంద్ర గారు, బట్ ఈ సినిమా ప్రతి పాటకి ఐఎమ్ ట్యాపింగ్ అనమాట. ఇలాగా పెద్ద నాకేదో వచ్చినట్టు పాట పాడేసుకుని గొంతులా చేసుకున్నాను. అంత అద్భుతమైన మ్యూజిక్, అంత అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఎందుకంటే మ్యూజిక్ ఈజ్ సంథింగ్ విచ్ గివ్స్ దట్ ఇమ్మెన్స్ ప్లెజర్. బాధలోను, ప్రేమలోను, కష్టంలోను, ఇష్టంలోను అన్నిటికీ music plays a very important role. So I really fell in love with the music you provided. Thank you. And Shivaji, thank you so much. ఈ సినిమాలో నన్ను సజెస్ట్ చేస్తాను, ఉల్టా ఇది నేనే సజెస్ట్ చేశాను. వెల్ ఎనీవే, టైం అయిపోయిందా? ఐ వుడ్ లైక్ టు మెంటల్ మదిలో చేసాం శ్రీ విష్ణుతో, నేను శివాజీ కూడా చేసాం. విష్ణు, థ్యాంక్ యూ సో మచ్. రిపీటెడ్గా కలుస్తూనే ఉన్నాం. అండ్ బాబీ గారు, ఐ నెవర్ హ్యాపెన్ టు వర్క్ విత్, బట్ ఐ హోప్ ఫ్యూచర్లో ఎప్పుడో ఒకసారి నెక్స్ట్ 10 years, ఇప్పుడు కాకపోయినా పర్లేదులేండి. ఇది 31st year, 41st yearకి ఇచ్చినా పర్లేదు. బివిఎస్ రవి గారు, కోన వెంకట్ గారు, అలాగే ఎవరినన్నా మర్చిపోయి ఉంటే క్షమించాలి. మా అబ్బాయి అఖిల్, నేను అఖిల్ విందు భోజనం అని ఒక సినిమా చేసాం, లాక్డౌన్లో రిలీజ్ అయింది, పెద్ద ఆడలేదు. ప్రొడ్యూసర్ హ్యాపెన్ టు బీ మై ఫ్రెండ్. చాలాసార్లు అనుకున్నాం, అదేమంటారు, ఒక మనసులో గట్టిగా అనుకుంటే చేస్తాను. నా మదర్ చేయాలి మ్యామ్, ఆ సినిమా సూపర్ హిట్ అన్నారు. పైనవాడు, అందరి లవ్, అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. తేజు అలాగే. ఈసారి అత్త, నెక్స్ట్ అమ్మ, కొంచెం కుదిరితే అక్క, వదిన అలా ఉన్న సెట్. మీరు ఇంకొంచెం మాట్లాడండి, పర్లేదు. పర్వాలేదు, నేను నా కారు ఇల్లు అన్నీ రాసి ఇచ్చేద్దాం డిసైడ్ అయ్యి. ఏం పర్లేదు, ఒక్కటే ఉన్నాయి. ఎనీవే, నేను తర్వాత చైతు, we mostly spoke after the film only about that NRI కష్టాలు. చైతన్య గారు, అమేజింగ్ పర్ఫార్మెన్స్ అండి. I saw how much frustrated you were, and of course today I see the smiles, and I definitely know that your family is very proud of you. ముందు అందరికన్నా మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది ఆడియన్స్. ఇది నేను చేస్తే హిట్ అయిందా, ఇవన్నీ నేను పెద్ద నా బొరకెక్కదు. సినిమాలో అవకాశం ఇచ్చారు, నేను ఈరోజు మళ్ళీ 31 సంవత్సరం అయిపోయినా ఇక్కడ ఉన్నాను. ఆ ప్రేమ చాలు నాకు. థ్యాంక్ యూ మై ఫ్యామిలీ, అందరికీ ఆల్ ద ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో వెరీ మచ్. గీత, గొంతు బాగోలేదు, పిలవద్దన్న పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ శివాజీ, థ్యాంక్ యూ. మా ఇద్దరివి చాలా సినిమాలు హిట్ అయ్యాయి, టెలివిజన్ కూడా చాలా హిట్ అయ్యాయి. ఇంకా అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనిత గారు, థ్యాంక్ యూ సో మచ్. శివాజీ, గొంతు బాగోపోతేనే గంట మాట్లాడేవు. సంతోషంతో కడుపు నిండిపోతుందంటారే, అలాంటి క్షణం ఇది. అఖిల్, నువ్వు తెలుగు ఇండస్ట్రీ గర్వపడేంత హీరో అవుతావు. నా బంగారు తల్లి అంత అందంగా ఉన్నాయంటుంది బస్సులో. వర్షం వచ్చినప్పుడు మట్టి వాసన వస్తుంది, అలాంటి సినిమా ఇది. ఏ బోసు, దానన్న దమ్మ విట్రా దమ్మ. నాకు యు ఆర్ మై హీరో. ఎన్ని రాత్రులు మా రూమ్లో కూర్చుని మాకు డైలాగులు అలా అనుకోడు తప్పే. వేణు ఒడుగులు గారు, మీరు ఒక వజ్రాన్ని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఎంత మంచి వ్యక్తి అంటే, లేడీస్ దగ్గర సిగ్గుపడితే ఒక అర్థం ఉంది, నాకు సీన్ చేయడానికి వస్తాడు కూడా సిగ్గుపడుతుంటాడు. నేను ఎప్పుడు మీరంటే చాలా ఇష్టం సార్, మీరు నా నాన్నగారు సార్ అంటూనే ఉంటాడు ఎప్పుడు. ఈ సినిమా గురించి నేను ఏమేమి చెప్పాను అన్నీ నిజమే. ఇతను తెలుగు ఇండస్ట్రీ నేల్తాడు విలను వెంకన్న అని ఫస్ట్ చెప్పాను, ఫస్ట్ రోజు షూటింగ్లో. ఈ సినిమాలో అఖిల్ హీరో అవ్వచ్చేమో కానీ వెనకాల చాలామంది హీరోలు ఉన్నారు. బన్నీవాసు గారు, నితిన్ గారు, సాయి గారు, వంశీ ముఖ్యంగా వంశీ గారు, వీళ్ళందరూ లేకపోతే ఈ సినిమా లేదు. ఇంకా వేణు ఒడుగులు గారు, జీవితాంతం మా సాయి మీకు రుణపడి ఉంటాడు. ఎందుకంటే దీని వెనకాల మీరు ఎంత కష్టపడ్డారో మా అందరికీ తెలుసు సార్. వేణు గారు, ఒడుగులు గారు, అలాగే చాలామంది హీరోలు అదృష్టవంతులు.
బాబీ డైరెక్షన్ సైడ్ వెళ్ళడం వల్ల, లేకపోతే పెద్ద పెద్ద స్టార్ హీరో అయ్యేవాడు బాబీ. అలాగే మా అబ్బాయి శ్రీ విష్ణు, మా డార్లింగ్ కోల వెంకట గారు, మా రవి గారు, మొత్తం అందరికీ ఎంటైర్ టీం అందరికీ ఈ సాంగ్ ఈరోజు సంచలనం. ఇది ముందు మేము ట్రాక్టర్లో వినిపిస్తారనుకున్నా, ఇది ఏ ఇంట్లో చూసినా ఈ సాంగే. సో ఇంత మంచి హిట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. అలాగే నేను అనిత చెప్తానే నీ గురించి. నేను అనిత చాలా సినిమాలు చేశాను. ఒక విధంగా దగ్గరుండి కూడా ఏం చెప్పాలో మీరే చెప్పి మరీ చెప్పించుకుంటున్నారు. అది నేను చెప్తాను, కానీ నేను మంచి ఆర్టిస్ట్ అని చెప్పు, డైలాగ్ బాగా చెప్తాను చెప్పు, ఇలాంటివి చెప్పండి. సో అంతా నేను చాలా సినిమాలు చేశాం. తను చెప్పింది కాబట్టి చాలా మంచి ఆర్టిస్టు, టైంకి వస్తుంది. ఎనీహో దీనికి మా కృష్ణవంశీ గారు ఖాళీగా కూర్చుందిరా, నువ్వు ఖాళీ కూర్చోకు, ఒక లవ్ లెటర్ రాయన్నాడు మురారి సినిమాకి. కృష్ణవంశీ విష్ణు నీట్గా అచ్చ తెలుగు పశ్చిమ గోదావరి జిల్లా భాషలో లవ్ లెటర్ రాశా. అది ఒక్కతే చదువుకోవచ్చు కదా, యూనిట్ అందరికీ ఇచ్చింది. అది అయిపోయాక నాకు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ ఉంటే మా మిస్సెస్కి చూపించింది అది, మా రాంబాయికి. సో చాలా హ్యాపీగా ఉంది. అందరూ ఎంత సంతోషంగా నవ్వుతుంటే కడుపు ఉండిపోయింది. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ శివాజీరాజు గారు, థ్యాంక్ యూ అనిత గారు, థ్యాంక్ యూ సో మచ్. అయ్యో అండ్ నేను చెప్పాను వేణన్న నాకు ఎలాంటి నా కెరియర్ నేను ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఉన్నా అంటే వేణన్న ఎంత కారణమో, దాని వెనకాల ఉన్న విష్ణు గారు. సార్ నమస్తే సార్, థ్యాంక్ యూ వచ్చినందుకు. సార్తో నేను స్టార్టింగ్ డేస్లో 4 సినిమాలు చేశాను. అంటే ఆ టైంలో ఒక మ్యూజిక్ కొత్తని బిలీవ్ చేసి మనం కంపోజర్గా పెట్టుకుందామని వేణన్న ప్రపోజల్ పెట్టినప్పుడు ఒక హీరో యాక్సెప్ట్ చేయడం అనేది చిన్న విషయం కాదు. అసలు నేను ఏం చేసినో తెలియదు. అప్పటికి నేను ఇండిపెండెంట్ సాంగ్స్ కూడా చేయలేదు, అసలు తెలియదు నేను ఎవరికి. ఒక ఇంజనీర్ నేను అంతే. ట్యూన్స్ ఏదో చేసుకుంటూ స్టూడియోలో ట్యూన్స్ చేసుకుంటూ ఉన్నా. వేణన్న ట్యూన్స్ విని నచ్చి నన్ను ప్రొడక్షన్ హౌస్కి తీసుకెళ్ళి విష్ణు గారికి అండ్ విజయ్ గారికి పరిచయం చేసి, ఇతని ట్యూన్స్ చాలా బాగున్నాయండి, ఎక్స్ట్రాడినరీ కంపోజరు, నాకు సెట్ అవుతాడు అనిపిస్తుంది అని అన్నప్పుడు నన్ను యాక్సెప్ట్ చేసి వరుసగా 4 సినిమాలకు నన్ను కంపోజర్గా పెట్టుకున్నారు విష్ణు గారు. థ్యాంక్ యూ సార్, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. మీరు అసలు నాకు థ్యాంక్స్ సార్, మీరు వచ్చినందుకు నిజంగా థ్యాంక్స్ సార్. అండ్ నేను రాసుకొని వచ్చిన సేమ్ మర్చిపోతాను. అండ్ సార్ వివేస్ రవి గారు మాకు ప్రతిసారి సపోర్ట్ చేస్తున్నారు. లాస్ట్ టైం ప్రీ వెడ్డింగ్ షోకి చిన్న సినిమాల ప్రతి సినిమాకు మీరు ఒక పెద్ద దిక్కులాగా వచ్చి ప్రతిసారి మా గురించి ప్రమోట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఈ సినిమాని కూడా బ్లెస్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. కోనా సార్ థ్యాంక్ యూ సార్. మీ సినిమాలు చూస్తూ దూకుడు ఇవన్నీ మీ సినిమాలు థియేటర్లలో చూస్తూ విజిల్స్ కొడుతూ కాగితాలు ఎగిరేస్తూ మీరు రాసిన కథలు చూస్తూ కాగితాలు ఎగిరేస్తూ వచ్చినాం సార్. మీ ముందు ఇట్లా నిల్చొని మాట్లాడుతున్నందుకు నాకు అదృష్టంగా ఉంది. థ్యాంక్ యూ సార్. సార్ బాబీ సార్ మా స్టార్, మెగా స్టార్, మా గురువు గారిని ఒక మాస్ హీరోగా చూపెట్టి మా అమ్మి అది వాల్టర్ వీర ఫస్ట్ డే వెళ్ళినా సార్ సినిమాకి. అసలు బట్టలు చింపుకొని పిచ్చిలేసి ఆగమాగమే వచ్చినాం సార్. మా స్టార్ని మళ్ళీ మేము కొంత గ్యాప్ తర్వాత అట్లా చూపించినందుకు థ్యాంక్ యూ సార్. మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నితిన్ గారు సార్, ఈటీవీ నితిన్ గారు, సాయి గారు, ఈటీవీ యాజమాన్యం, వీళ్ళు ఒక సినిమా కోసం నేను చెప్తూనే ఉన్నాండి, పిచ్చోళ్ళలాగా కష్టపడతారు. ఒక టెక్నీషియన్స్కి వాళ్ళు ఇచ్చే వాల్యూ, టెక్నీషియన్స్ గురించి వాళ్ళు థింక్ చేసే విధానం కానీ, అరే ఇది మనోళ్ళు రా మనం కొట్టాలిరా అని. నిన్న కూడా మేము 4 days థియేటర్స్లో తిరుగుతుంటే మాతోని ఆయన అంత పెద్ద అంటే ఒక కంటెంట్ హెడ్ అయి ఉండి మమ్మల్ని గైడ్ చేస్తూ మా వెనకాల తిరుగుతూ మా బాగోగులు చూసుకుంటూ, అంటే అంత డౌన్ టు ఎర్త్ ఉండి అంత బాగా చూసుకుంటాడు. టెక్నీషియన్స్ని అంత బాగా పుష్ చేస్తారు నితిన్ గారు. థ్యాంక్ యూ సార్. సాయి గారు థ్యాంక్ యూ సార్. మీ మేలు నా జీవితంలో మర్చిపోలేను. విరాట పర్వం తర్వాత నేను ఎక్కడికో ఇదై ఉండే, బట్ 90s అనే ఒక సినిమా అవకాశం ఇచ్చి, ఆదిత్య సిరీస్ ఒక అవకాశం ఇచ్చి, సేమ్ విష్ణు గారు ఎలాగ నన్ను యాక్సెప్ట్ చేశారో
ఈ సిరీస్కి కూడా ఆదిత్య వీళ్ళు నన్ను తీసుకెళ్ళినప్పుడు నన్ను యాక్సెప్ట్ చేసిన ఈటీవీ యాజమాన్యానికి, నితిన్ గారికి, సాయి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. నేను ఎక్కువ చెప్పుకుంటున్నా అనుకోవద్దు, చెప్పుకోవాలి. చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత కొట్టిన డ్యూడ్, చెప్పుకోవాలి. అండ్ వంశీ నందిపాటి గారు, బన్నీవాసు గారు, ఈ సినిమా మేమందరం ఏమంటారు స్టూడియోలో మిక్సింగ్ థియేటర్లో మురిసిపోతున్నాం. చాలా బాగా వచ్చింది, అద్భుతంగా వచ్చింది, ఎక్స్ట్రాడినరీగా వచ్చింది అని మురిసిపోతున్నాం. కానీ జనాల్లోకి వెళ్ళాలంటే ఒక పెద్ద సపోర్ట్ ఉండాలి. ఆ సపోర్ట్ వంశీ నందిపాటి గారు అండ్ బన్నీవాస్ సార్ థ్యాంక్ యూ సార్. ఈ సినిమాని రూరల్ సార్ పిచ్చోళ్ళమైనాం సార్. నిన్న థియేటర్లలో తిరుగుతుంటే ఒక్కొక్కడు ఎత్తుకపోతారు మమ్మల్ని, ఆ డాంబర్ గాన్ని, అఖిల్ని, రాంబాయిని. అసలు ఒక వేవ్ లాగా ఉంది సార్ థియేటర్లలో. అంత దూరం అంత మాస్ థియేటర్ల వరకు తీసుకెళ్ళిన వంశీ నందిపాటి గారికి, బన్నీవాస్ గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ మేలు జీవితంలో మర్చిపోలేను. అండ్ వెంకన్న, ఈ సినిమాలో కొంతమంది గురించి చెప్పుకుంటా అండి. వెంకన్న నిన్న నేను ఖమ్మం వినోద థియేటర్లో నేను లోపలికి వెళ్ళి ఒక 5 నిమిషాల ముందు కూర్చున్నా అండి థియేటర్లో. ఒక ఆయన పక్కన కూర్చున్నా. ఆయన వీళ్ళిద్దరు హగ్ చేసుకునే సీన్ ఒకటి ఉంటుంది, మూలిసింత కాలమాట. ఆ ప్లేస్లో హగ్ చేసుకునే సీన్ ఉంటుంది. ఆయన పక్కన కూర్చొని చూస్తున్నా. వీళ్ళిద్దరు హగ్ చేసుకుంటే మేము ఇట్లా చెయ్యం, వస్తాడు మావాడు వస్తాడు అన్నాడు. ఎవరన్నా అన్న, వాడే కుంటోడు ఎంకడు ఎక్క వాడు వస్తాడు చూడు అన్నాడు. అమ్మ నిజమన్న, మీకు స్టేజ్ ముందు పరిచయం చేసిన అంటే అంత వైబ్ ఉందన్న. ప్రతి క్యారెక్టరు ఎంకడు వస్తాడు చూడు అని అంటాడు, పుష్పరాజ్ అంటాడు. మా అమ్మ వీడియో తీసినాను మీకు పెడతా. అంటే అంత అద్భుతమైన క్యారెక్టర్ చేసిరన్న. అసలు టెరిఫిక్ పర్ఫార్మెన్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఖిల్ బ్రో, నీ కళ నెరవేరింది బ్రో. నేను సినిమాకు ముందు చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. నీ కష్టమేందో తెలుసు. ఎన్నిసార్లు నువ్వు ఈ సినిమా గురించి ఎంత తపన పడ్డావో తెలుసు. ఒక హిట్ కోసం ఎంత ఆరాటపడ్డావో తెలుసు. నీతో పాటు నేను కూడా. కంగ్రాచులేషన్స్ బ్రో, కంగ్రాచులేషన్స్. రాంబాయ్, అసలు మా ఇబ్బందులు చూసిరు కదా మా ఊర్లో, కూరగాయలు మీ గురించి ఎమ్మడి పడతారు. అన్న ఒక ఫోటో అన్నది నేనే ఆగ్రహం ఆయన. అసలు కంగ్రాచులేషన్స్ అండి, కంగ్రాచులేషన్స్. అండ్ కవిత గారు, వెంకన్న ఎంత బాగా చేశారో ఒక మదర్గా మీరు కూడా అంత బాగా చేశారండి. చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు. కంగ్రాచులేషన్స్ అండి. సార్ శివాజీరాజా సార్, మీరు యాక్టింగ్ చేయరండి. మేము స్కోర్ చేస్తున్నప్పుడు అసలు స్కోర్ అవసరం లేదు ఇక్కడ. ఆయన ఊరికే ఏడుపు వచ్చేస్తుంది, స్కోర్ నీడ్ లేదేమో అనుకున్నాం సార్. అంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు సార్. మీ గురించి చెప్పేంత పెద్దోన్ని కాదు మీరు. అసలు మేము స్కోర్ చేయకుండా మీరు ఏడిపించేస్తారు సార్. అంత అద్భుతంగా చేశారు. మ్యామ్ మీరు కూడా చాలా అద్భుతంగా చేశారు మేడం. మా కాంతమ్మ గుర్తుకొచ్చింది. కాంతమ్మ అంటే మా అమ్మ మ్యామ్. మా శంబయ్య గుర్తుకొచ్చింది సార్ మిమ్మల్ని చూస్తే, మా నాన్న. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకెవరన్నా సార్, రాహుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా సపోర్ట్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సురేందర్ అన్న, నా బలం నువ్వే, నా బలహీనత నువ్వే. నువ్వు పాట రాయకుండా నేను పరిచయం అవుతా అన్న. పాట ఎడబోతుందో రావే అని. మీరు రాయబోతే నా పాట బతకదు. థ్యాంక్ యూ అన్న. ఈ పాటలు బతకడానికి ఒక 50% కంపోజింగ్ అయితే ఒక 50% లిరిక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అంత అద్భుతంగా రాసినందుకు. వేనన్న లైఫ్ టైం రుణపడి ఉంటాను. ఈ వేదిక మీది, నా బతుకు మీది. థ్యాంక్ యూ అన్న. బోస్ అన్న అది ఎట్లాంటి మనిషి అంటే ఒక మట్టి మనిషి. ఎంత అద్భుతమైన మనిషి అంటే నిన్న కూడా థియేటర్లో ఉత్తగానే అటపడిపోతాడు. ఈ డైరెక్టరా ఎవరు ఏముండదు అంటే అసలు నేల విడిచి కత్తి సాము చేయడం లైక్ ఏమో అంటారు ఆ సామెత. మట్టికి దూరంగా బతకడు, చాలా ఆర్గానిక్గా ఉంటాడు. ఫుడ్ ఆయన తినే విధానం కానీ, ఆయన వేసుకునే బట్టలు కానీ, ఆయన మనస్తత్వం కానీ, ఆయన ఎమోషన్ అయినా వెంటనే రియాక్ట్ అయ్యే విధానం కానీ, మా బ్రెయిన్ చాలా డౌన్ టు ఎర్త్ ఉంటావన్నా. నువ్వు అనుభవించిన జీవితం, నీ హృదయం, నీ మనసు ఏదైతుందో యాజ్ ఇట్ ఈజ్ ఈ సినిమాలో రిఫ్లెక్ట్ అయిందని నేను అనుకుంటున్నా. అదే అయింది. అందుకే ఇంతమంది హృదయాలను గెలిచినవన్నా. ఫస్ట్ డే కొంచెం అటు ఇటు భయపడ్డాం, కానీ మనోళ్ళు మాస్ చూపెట్టిర్రు, మెంటల్ ఎక్కిచ్చారు. థ్యాంక్ యూ బోస్ అన్న, సాయిల్ కంపర్ట్ అన్న. ఈ సినిమాకు నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ యావత్ తెలుగు రాష్ట్రాల 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఇంత పెద్ద హిట్ ఇచ్చిర్రు, చాలా సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నా. థ్యాంక్ యూ. ఒక్క చిన్న లాస్ట్ కోరిక అండి. మా అమ్మ నాన్న లేరు, వాళ్ళిద్దరిని ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటున్నా. వాళ్ళ ఫోటోలు ఇస్తారండి. నమస్కారం అండి. శ్రీకృష్ణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. కోన వెంకట గారు థ్యాంక్ యూ అండి.
బివిఎస్ రవి గారు, థ్యాంక్ యూ సార్. బాబీ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఆడియన్స్ ఫర్ ట్రస్టింగ్ అస్. నేను చెప్పిన ఒక మాట, ఈ సినిమా చూసి మీరు ఇంత పెద్ద విజయాన్ని అందించేందుకు థ్యాంక్ యూ సో మచ్. ఒక కాంప్లిమెంట్ గురించి చెప్తాను నేను. సో ఫస్ట్ డే ఎప్పుడైతే మేము 99 పెడదాం అనుకున్నామో టికెట్ రేట్, ఎందుకంటే ఇదొక మా డైరెక్టర్ చెప్పినట్టు ఒక ఊరి సినిమా, ఒక పల్లెటూరు సినిమా. సో అందరూ చూసేలాగా, అందరికీ అందుబాటులో ఉండేలాగా, అందరూ ప్రేమించేలాగా, అందరూ థియేటర్కి వచ్చేలాగా ఉండాలని ఆ టికెట్ రేట్ని పెట్టుకోవడం జరిగింది. ఒక కాంప్లిమెంట్ ఏం చూసానంటే ట్విట్టర్లో, నేను అది ఎక్స్లో, నలుగురు వెళ్ళామండి సినిమాకి, టికెట్ కొనుక్కున్నాము, ఇంటర్వెల్లో పాప్కార్న్ కూడా తిన్నాము, ఒక కూల్ డ్రింక్ కూడా తాగాము, 600 రూపాయలు అయిందండి. చాలా సంతోషంగా ఉంది. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ అస్ ఫర్ దిస్ సినిమా. అండ్ థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ ఆల్ యువర్ లవ్. అండ్ అఖిల్, తేజు, సూపర్ గుడ్. నేనేం చెప్పక్కర్లేదు, ఇంకా ఆడియన్స్ ఆర్ పోలింగ్ ఆల్ ద లవ్. అనిత గారు, శివాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్. కవిత గారు, యా. సో మళ్ళీ మేము యాక్చువల్లీ అదే 99 గురించి చాలా కాంట్రవర్సీ జరుగుతుంది. బట్ మేము చాలా ట్రై చేసాం, ఒక 70-80% వరకు హెచ్వీడీ అని ట్రై చేసాం. నెక్స్ట్ టైం నుంచి విల్ బీ మోర్ కేర్ఫుల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ సో యూ లవ్. అండ్ మళ్ళీ కలుద్దాం శివాజీ గారి సినిమాతోని జనవరిలో కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇష్టమైన సినిమా ఇంత పెద్ద హిట్ అయినప్పుడు అంటారు కదా, కళ ముందున్నప్పుడు కొంచెం షేక్ అవుతారని. నేను అలాగే ఉన్నాను. బట్ ముందుగా ఇవాళ మొత్తం ప్రపంచం అంతా బ్యాండ్ పగిలిపోతుందంటే ఈ సినిమాకి ఫస్ట్ ఈ సినిమాని బ్యాండ్ కొట్టి ప్రారంభించింది శ్రీ విష్ణు గారు. చాలా తక్కువ మందికి తెలుసు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎక్కువ విషయాలు చాలా తక్కువ టైంలో మాట్లాడాలి కాబట్టి రాసుకొని వచ్చా. సో చూసి మాట్లాడను, గుర్తెచ్చుకుంటాను అంతే. లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అయిందండి. మండే ముందు థర్స్డే సాయంత్రం 6:30కి ఫస్ట్ ప్రీమియర్ వేస్తున్నాం. 4 o'clockకి నేను బోసు కారులో వెళ్తూ ఫస్ట్ టైం ఇద్దరం ఏడుస్తున్నాం. తెలియట్లేదు, భయం 15 ఏళ్ళ కథ, బాధ్యత, ప్రేమ, రకరకాలు. చాలాసార్లు అంటారు నెవర్ గెట్ అటాచ్డ్ ఎమోషనలీ టు యువర్ ప్రోడక్ట్ అని. సినిమాలో అది కుదరదండి. ఎమోషన్ అంటే సినిమా అంటే హార్ట్ పెట్టాలి, జస్ట్ మనం క్యాల్కులేషన్స్తో చేసేది కాదు. సో ఆ రోజు ఇద్దరి కంట్లో నీళ్లు గారిపోతున్నాయి. శ్రీరాములు దగ్గరికి వచ్చేసరికి ఏదో నరకం బయట యమభటుడు కాలు టచ్ చేయడానికి వెళ్తున్నట్టు భయం వేస్తూ ఉంది. ఏమవుతుందని ఇద్దరం అనుకున్నాం. మొత్తం అటువైపు సాయి ఇంకో టెన్షన్లో ఉన్నాడు, ఇచ్చిన మాట 99 రూపాయల మీద రిలీజ్ చేయాలని. అందరం ఒకటే కోరుకున్నాం, దేవుడా ఈ ఒక్కసారి మా వైపు ఉండు, ఈ ఒక్కసారి మా వైపు ఉండు అని. ఉన్నాడండి. ఎంత గట్టిగా ఉన్నాడంటే పట్నం లేదు, పల్లె లేదు, డిస్ట్రిక్ట్ లేదు, ఊరు లేదు, ప్రతి చోట ఒకటే మాట, రాజు వర్క్స్ రాంబాయ్ బ్లాక్ బస్టర్. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవ్వరూ తెలియని మొహాలు, పెద్ద బ్యాకింగ్ కూడా లేదు. అలాంటి వాళ్ళ మాస్ సీన్లకు చప్పట్లు పెడుతున్నారు. వాళ్ళు ఏడుస్తున్నారు, నవ్వుతున్నారు. వెళ్ళేటప్పుడు స్టాండింగ్ ఓవేషన్ చెప్పి ఇది కదరా సినిమా అని చెప్పి వెళ్తున్నారు. అది రాజు వర్క్స్ రాంబాయ్. ఇదంతా మాట్లాడుతూ ఉంటే ఒకటి గుర్తొస్తూ ఉందండి. 25 సంవత్సరాల క్రితం 2000 సంవత్సరంలో ఇలాగే 2 సినిమాలు వచ్చాయి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ సినిమాల్ని. నువ్వే కావాలి, ఇంకా చిత్రం. రిలీజ్ ముందు ఇదేం సినిమాలు అనుకున్నారు, రిలీజ్ తర్వాత ఇది కదరా సినిమాలు అనుకున్నారు. మళ్ళీ 25 ఏళ్ళ తర్వాత అదే ఈటీవీ దగ్గర నుంచి వచ్చిన మళ్ళీ 2 సినిమాలు 2 నెలల్లో. లిటిల్ హార్ట్స్, రాజు వర్క్స్ రాంబాయ్. లిటిల్ హార్ట్స్ సక్సెస్ తర్వాత థియేటర్స్ రివైవ్ అయ్యాయి. ఓకే, రామ్ కామ్స్ కూడా చూస్తారని మాట్లాడుకున్నారు. రాజు వర్క్స్ రాంబాయ్ తర్వాత ఎలాంటి సినిమా అయినా సరే లోపల గుండె ఉంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ ఇస్తారని మళ్ళీ చూపిస్తున్నారు. ఎందుకంటే ఒక్క నైజాంలోనే 10 కోట్లు కలెక్ట్ చేయబోతున్న సినిమా అండి ఇది. మళ్ళీ ఈ సినిమా నుంచి నాకు కానీ, సాయికి కానీ, మా బాపిరెడ్డి గారికి కానీ డబ్బులు మెయిన్ కాదండి. ఈ సినిమా ఫుట్ ఫాల్స్ ఇంపార్టెంట్. ఎంతమంది ఈ సినిమాని చూసారని. ఎందుకంటే మేము కోరుకుంది మర్యాద, రెస్పెక్ట్. ఒక్క మాటలో చెప్పాలంటే నిన్న ఖమ్మంలో ఒక థియేటర్కి వెళ్తే ఒక ముసలాయన దగ్గరకు వచ్చి, బాబు నాకు 70 సంవత్సరాలు ఈ సినిమా నన్ను ఏడిపించిందని చెయ్యి తీసుకొని ముద్దు పెట్టుకొని వెళ్ళాడండి. ఇంతకంటే ఇంకేం చెప్పలేను. ఎమోషనల్ అవుతున్నాను, సారీ. ఈ సినిమా ఒక్కరి కోసం ఆడాలని కోరుకున్నామండి, ఒకే ఒక వ్యక్తి కోసం. గౌరవరం అనే ఒక ఊరు నుంచి 13 సంవత్సరాల క్రితం ముందు వచ్చి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా వదిలేసి పెళ్లి చేసుకున్న
బయటికి కష్టాలు చెప్పుకోలేక లోపల దాచుకుంటూ నవ్వుతూ అందరిని నవ్విస్తూ తిరుగుతున్న ఒక వ్యక్తి సాయిలు కంపాటి. మా వాడికి ఏం తెలియదండి, షర్టు ప్యాంట్ కరెక్ట్గా వేసుకోవడం తెలియదు, ఇంగ్లీష్లో మాట్లాడడం తెలియదు, ఒకరికి సోప్ వేయడం తెలియదు, ఒకరికి ఫేక్ స్మైల్ చేయడం తెలియదు. మా వాడికి తెలిసిందల్లా అందరినీ మర్యాదగా చూడడం, మనిషిని మనిషిలా చూడడం. అన్నిటికంటే బాగా తెలిసింది బ్లాక్ బస్టర్ సినిమా తీయడం. సాయి బోస్ చాలా పెద్ద స్టేట్మెంట్ అనుకోవద్దు, కానీ జరగబోయే స్టేట్మెంట్ ఇది. ఎందుకంటే నెక్స్ట్ 10 కథలు బోస్వి మాకు తెలుసు. తమిళ సినిమా ఇండస్ట్రీకి వెట్రిమారన్ మరీ సెల్వరాజు ఉంటే తెలుగుకి సాయిలు కంపాటి ఉన్నాడండి. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మాట్లాడతాం. బోస్, నీ గెలిపే మా అందరి గెలుపు, ఎందుకంటే నువ్వు గెలిస్తే అందరూ గెలుస్తారు ఇక్కడ. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మ్యాన్, ఐ లవ్ యూ. బాగానే వెళ్ళా ఫ్లోలో, ఒక్క నిమిషం. యా, సో ఈ సినిమా చాలా మనందరికీ కంఫర్ట్ ఏంటి ఒక సినిమా చూడాలంటే? ఆబ్వియస్లీ మల్టీప్లెక్స్. చాలా రెస్పెక్ట్, ఎందుకంటే ఫ్యామిలీ అందరం వెళ్తాం, బాగుంటుంది. మల్టీప్లెక్స్లో మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఓకే మాస్ సినిమా కదా అని. ఫ్యామిలీస్ వస్తున్నారు సార్ మాస్ సినిమా అంటే. అప్పుడు తెలిసింది మాస్ అంటే ఎక్కువ మంది చూసేది, ఎక్కువ మంది అంటే ఎక్కువ కుటుంబాలు చూసేది, అలాంటి సినిమా ఇది. సో మల్టీప్లెక్స్లో చూసిన వాళ్ళందరికీ ఒకే ఒక విన్నపం, మనకు సినిమాని పరిచయం చేసింది, సినిమా మీద ప్రేమ పుట్టించింది సింగిల్ స్క్రీన్స్. ఇది సింగిల్ స్క్రీన్ సినిమా. మల్టీప్లెక్స్కి వెళ్ళి విజిల్ వేస్తే సింగిల్ స్క్రీన్కి వస్తే డాన్స్ వేస్తారు, మల్టీప్లెక్స్కి చూసి అరుపు వేస్తే సింగిల్ స్క్రీన్కి వచ్చి ఈలేస్తారు. సో మల్టీప్లెక్స్లో చూసిన వాళ్ళు మళ్ళీ సింగిల్ స్క్రీన్కి చూడండి, మళ్ళీ ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ ఈ సినిమాని చేయాలని కోరుకుంటున్నాను. నౌ ఫాలోయింగ్ ద రెగ్యులర్ థ్యాంక్స్ థింగ్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా లాస్ట్ టైం చెప్పానండి, స్టార్స్ని తయారు చేయరు పుడతారని. ఈ సినిమాతో 4 స్టార్లు పుట్టారు. మా రాజు, మా రాంబాయ్, మా వెంకన్న, సురేష్ బొబ్బిలి. సారీ సార్, మీ అందరి పేర్లు అందరు మర్చిపోవచ్చేమో, కానీ ఇవాళ మీరు వెంకన్న జొన్నలగడ్డ, రాజు, మా రాంబాయ్, టైగర్ బొబ్బిలి. ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ గీతా భగత్ గారు దగ్గరకు వస్తాను, నాకు అర్థమైంది. వేణు గారు, లవ్ యూ సార్. ఎందుకంటే దర్శకుడిగా ఒక జర్నీలో ఉంటూ గ్యాప్ అంటే అందరికీ భయం, ఆ గ్యాప్లో ఏం మాట్లాడతారని. కానీ ఈ సినిమా కోసం గ్యాప్ తీసుకొని చేశారు ఆయన ఈ సినిమా. థ్యాంక్ యూ వేణు గారు, థ్యాంక్ యూ సో మచ్. రాహుల్, వితౌట్ యూ దెర్ ఇస్ నో రాజు, ఇట్స్ రాంబాయ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ రామోజీరావు గారిని గుర్తు చేసుకోవాలండి. ఇది ఒక డిస్క్లైమర్ ఏం కాదు. రామోజీరావు గారిని, బాపిరెడ్డి గారిని, నా ఫ్రెండ్ సాయిని, అందరినీ గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే రామోజీరావు గారు అప్పట్లో ప్రతిఘటన తీస్తే తర్వాత అన్నీ అలాంటి సినిమాలే వచ్చాయి. నువ్వే కావాలి తీస్తే మళ్ళీ అన్నీ అలాంటి సినిమాలు వచ్చాయి. 25 ఏళ్ల తర్వాత రాజు వెట్స్ రాంబాయ్ తర్వాత ఊర్లో ఉన్న ప్రతి దర్శకుడికి ఇవాళ ఒక కళ కంటే అది నిజం అవుతుందని మా బోస్ ప్రూవ్ చేశాడు. సో ఈ సినిమా సాధించిన విధయం ఏంటంటే ఇంకో 10 మంది బోస్లు వస్తారు, ఆ 10 మందితో ఇంతమంది ఆర్టిస్టులు మళ్ళీ వస్తారు. అంతకు మించిన సక్సెస్, అంతకు మించిన డబ్బు ఎవరికి అవసరం లేదండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అగైన్ బాబీ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు మీ రైటింగ్ అంటే చాలా ఇష్టం బాబీ గారు. ఇవాళ ఒక రైటింగ్ దమ్మున్న సినిమాకి మీరు రావడం చాలా ఆనందంగా ఉంది. కోన వెంకట్ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరు మీ కామెడీ గురించి మాట్లాడతారు. షాక్ అనే సినిమా నా ఫేవరెట్ సినిమా సార్. ఎంతమందికి నచ్చుతుందో నాకు తెలియదు, బట్ అందులో ఉన్న డైలాగ్స్ కానీ, ఆంధ్ర వాళ్ళ డైలాగ్స్ కానీ. సో పవర్లో ఒక డైలాగ్ ఉంటుంది సార్, 100 రూపాయలు 100 డైల్ చేస్తే పోలీస్ రాదు, 100 కొడితే పోలీస్ వస్తాడంటే అని. సార్ రవి గారు, మేరా గాడ్ ఫాదర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఫైనలీ ఆల్ ద వెరీ శివాజీ రాజా సార్, లవ్ యూ సార్. మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు చాలా ప్రౌడ్గా చెప్పుకునే మూమెంట్. రాజు వెట్స్ రాంబాయ్ ఈజ్ హెడ్డింగ్ టువర్డ్స్ 20 crore గ్రాస్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. శివరాజ్ సార్, సార్ థ్యాంక్ యూ సార్. నేను ఒక సందర్భం చెప్తా, అంటే ఎక్స్పీరియన్స్ చాలా సూపర్. నేను ఇంటర్వెల్ సీన్లో రాజుని నార్మల్ డైలాగ్ వర్షన్ ఉన్నది, కానీ సారు రాజును వంగబెట్టి పళ్ళున బీకిండు. అది ఇంకా నెక్స్ట్ లెవెల్. నాకు మస్తు అనిపించింది, అరే ఇట్లా కూడా కొడతాడు కదా ఫాదర్ అనిపించింది. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీతో వర్క్ చేయడం నాకు చాలా ఏమంటారు సార్, కంఫర్ట్ సార్. థ్యాంక్ యూ. నాకు అనిపించింది మళ్ళా చేద్దాం సార్. లవ్ యూ సార్. అన్నా, అన్నా బాబా అన్న, థ్యాంక్ యూ అన్న. ఎవరు లేనప్పుడు అంటే మాకు కొంచెం బాధ అనిపించింది అమ్మగట, బట్ ఒక్కొక్కరు వస్తా అంటే వెనక తిరిగితే మగధీర సైన్యం ఉంటుంది చూడనా, అట్లా అనిపించింది అన్న. సో ఉన్నారు రాబాయ్, మనది కూడా అందరికి నచ్చుతుంది, జనాలకు నచ్చుతుంది అనిపించింది అన్న. సో థ్యాంక్ యూ అన్న.
సార్ కొన వెంకట్ సార్ మీ డైలాగ్ రీల్స్లో ఒకటి గివ్ మీ కాప్స్ అంట సార్ మన వెంకట సినిమాలో కాపుల సోదరులు మనకెందుకని అంటారు చూడండి సార్. సో అంత సూపర్ సార్ ఆ డైలాగ్ నాకు మస్తు ఇష్టం. మళ్ళా సార్ రవి సార్ మీరు అసలు మీరు ఈ ఫిలాసఫరు డైలాగ్ రైటరు స్క్రీన్ ప్లే రైటర్ సార్ మీరు ఘోరం సార్ అసలు. సో మీరు అన్నీ సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. బాపేంటి సార్ మీరు లేకపోతే లేరు, నేను లేనిడా. లవ్ యూ సార్, లవ్ యూ సో మచ్. అట్లనే ఇంకొకరు లేకపోతే నేను ఇక్కడ లేను. డోలాముఖి సబాల్టర్న్ ఫిలిమ్స్ అది లేకపోతే ఈ సబాల్టర్న్ కథ రాదు. ఆ మైండ్ సెట్ కానీ ఏమంటారు ఆ భావజాలం కానీ లేకపోతే ఇలాంటి కథ రాదు. సో అలాంటి ఒక పెద్ద మనిషి, మనసున్న మనిషి వేనన్నా ఏమో అన్న ఏడుపు వస్తుంది కానీ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడ నిలిచిపోవడానికి ఆ డోలాముఖి సబాల్టర్న్ ఫిల్మ్సే కారణం. సో ఇలాంటి ఇంకా ఎంతోమంది వాళ్ళు రావాలన్నా, నువ్వు బయటికి తీయాలి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సురేష్ బొబ్బిల్ అన్న థ్యాంక్ యూ అన్న. రాహుల్ థ్యాంక్ యూ సో మచ్. సురేంద్ర అన్న, మిట్టపల్లి సురేంద్ర అన్న మీ పాటలు థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఒక నలుగురిని పిలవాలి అన్న. వంశాలు రా అన్న. బన్నివాస్ సార్ లేడు, పిలుద్దామంటే నితిన్ సార్, మన సాయనా నువ్వు రావే సార్. ఏమనుకోకండి కొంచెం అంటే మా స్టార్ క్యాంపెయినర్ అమీర్పేట్ బోస్ నితిన్ సార్ ఏం సార్ అట్ట చేశారు నన్ను. అన్న వంశానా సార్ అంటే ఈ సినిమాని ఈ ఆనే ఎడిట్ రోల్లో చూసుకోవడం అయితేనే ఇది కాదు అది కాదు ఇది అవుతుంది కానీ ఈ మనిషి వచ్చి మన వంశాన్ని వచ్చాను సార్. వంశాన్ని వచ్చి ఒకటేసారి నేను తీసుకుంటా అని చెప్పి కాన్ఫిడెన్స్ ఇచ్చాను సార్. మాకప్పుడు నితిన్ గారు కానీ మాకు కానీ సార్ ఘోరంగా అసలు ఎమోషనల్ అయిపోయినా సార్. అంటే మా సినిమా కోసం ఒకళ్ళు వచ్చారు మమ్మల్ని ముందుకు తీసుకుపోతారని చెప్పేసి మస్తు ఆనందపడ్డాను సార్. అంతకుముందు ఒకటి అయింది, చిన్న డిస్టర్బెన్స్ అయింది. ఆ దాంట్లో ఉన్నప్పుడు వంశన్న అంటే నేను ఇప్పుడు ఏం చెప్పాలో నీకు ఏం చేసినా తక్కువ అన్నా. బన్నివాస్ సార్, వంశన్న లవ్ యూ అన్న. రా సార్, నువ్వు అటు దూరం ఉండదు, నీ దగ్గర రావాలి. సో ఈ మనిషి నాకన్నా నాకన్నీ నా బ్రదర్ నా ఏమంటారు అన్నీగా నా మామ నా అల్లుడు అంటారు చూడు అన్నీ మొత్తం ఈ మనిషి. నన్ను తిట్టేటోడు నాకు అంటే మనోడికి చాలా కొంచెం మ్యూజిక్ కానీ కాదు బోసు ఇట్లుంటుంది బోసు, కాదు బోసు డైలాగ్ ఇట్లుంటుంది బోసు బాగుంటుంది. మనోడు ఘోరాన మాస్ రైటర్, నెక్స్ట్ మాస్ మధ్య పగిలిపోతుంది మొత్తం. సో మనోడు మంచి రైటర్ అనమాట. సో సార్ థ్యాంక్ యూ సార్. ఈ సినిమాకి నేను ఎంత కష్టపడ్డానో అంత కష్టపడ్డాడు. సో థ్యాంక్ యూ సార్. మీ రుణం నేను మర్చిపోలేను సార్. నువ్వు ఇట్రావే, నువ్వు రానా ర్యాగింగ్ చేస్తున్నట్టుంది. నువ్వేం కాదు కానీ. సో సాయన ఈ మనిషి ఫస్ట్ అన్న ఇది కావాలంటే అరే ఎందుకురా అని అంటాడు. అన్న ఇట్లా పరిస్థితి అంటే మళ్ళీ కాంప్రమైజ్ ఎమ్మటే ఇస్తాడు. మంచి మనిషి, మనసున్న మహారాజు. అట్లా చూడకన్నాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు లేకపోతే ప్యాచ్ వర్క్ లేదు, నువ్వు దాన్ని ఒప్పుకున్నావు. దాని తర్వాతనే ఇంకా చాలా గొప్పగా అయిపోయింది సినిమా. ప్యాచ్ వర్కే చేసింది మొత్తం సినిమాకి. నువ్వు లవ్ యూ అన్న, లవ్ యూ సో మచ్. ఇది థ్యాంకింగా ర్యాగింగా? అలాగే ఉంది. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా నేను ఇక్కడ ఈ స్టేజ్కి రావడానికి కారణం, ఇక్కడ నిల్చోవడానికి కారణం మా అమ్మ నాన్న. మా నాన్న పేరు సత్యం, మా అమ్మ పేరు సుజాత. వాళ్ళు కొన్ని కారణం వల్ల నేను ఇక్కడికి రాలేదు. వాళ్ళు ఎప్పటికీ మంచిగా ఉండాలా, నా సక్సెస్ చూసిర్రు. థ్యాంక్స్ అమ్మ నాన్న, మీరు లేకపోతే నేను లేను. నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ అఖిల్ రాజ్ ఏమన్నారా అఖిల్ థ్యాంక్ యూ సో మచ్. అఖిల్ నువ్వు సినిమాకి చాలా ప్లస్, సూపర్. తేజస్వి థ్యాంక్ యూ సో మచ్. అన్న రమణ థ్యాంక్ యూ అన్న. బాయ్ సైకో బాయ్. సో థ్యాంక్ యూ సైకో బాయ్. నువ్వు పైకి రా బాయ్. సో ఈ బాయ్ నేనే సైకోగానంటే నాకు పెద్ద సైకో కాదు, మామూలు సైకో కాదు. హై టెంపర్లో ఎంత టెంపర్ ఉంటుందో నాకు తెలియదు కానీ మనోడు ఘోరమైన టెంపరు. ఈ సినిమాకి నాకు చాలా అంటే చాలా ప్లస్ అయ్యిండు. సో మంచి తోపున్న ఆర్టిస్ట్ అయితే సైకో బాయ్. నువ్వు ఇంకా ఇలాంటి సైకో క్యారెక్టర్లు మంచి ఇంకా క్యారెక్టర్లు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానా. సో వీళ్ళందరూ ఇంకోటి చెప్తా సార్ చిన్నది. నాకు 2 కొడుకులు సార్. నా ఫస్ట్ కొడుకు రాజురాంబాయ్ సార్.
వీడు చాలా బాధలు పడ్డాడు సార్. వీడు ఎట్లుంటాడు, ఎట్లా బతుకుతాడు, వీడు నన్ను ఎక్కడ దాకా తీసుకుపోతాడని చెప్పి చాలా బాధపడేటోండి సార్. ఏడా మంచిగా ఉంది కానీ నా కొడుకు నా కోసం సార్ వాడు ఏది కావాలంటే అది తీసుకునేటోడు. నాకు ఇది కావట్లేదని బాధపడేటప్పుడు వాడు ఏరే రకంగా తెప్పించుకునేటోడు. సో నా కొడుకు నాకు ఎప్పటికీ నా కొడుకు మళ్ళీ నాకు ఇప్పుడు నేను మళ్ళీ ఇంతో పని చేయట్లేదు నాకు బాధ ఉన్నది సార్. లవ్ యూరా రాజురామ్ భాయ్, నువ్వు నాకు ఎప్పటికీ పెద్ద కొడుకువి, నా చిన్న కొడుకు సాసా. సో నాకు సరిపోయానంత ఇచ్చినవరా నేను బాగుపడటానికి, నేను ఎదగటానికి. సారీ, థ్యాంక్ యూ రాజు రామ్ భాయ్. ఆయన ఎప్పుడు ఎస్ డెఫినెట్లీ దిస్ ఇస్ ఎమోషనల్ మూమెంట్ ఫర్ హిమ్ అండ్ హ్యాపీ మూమెంట్ ఫర్ హిమ్ ఆల్సో. సో ఆల్ ద వెరీ బెస్ట్. మరిన్ని కథలతో ఇంతే గట్టిగా హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సాయిలో రవి గారు థ్యాంక్స్ ఫర్ కమింగ్. చాలా షార్ట్గా చెప్తాను. అండ్ వన్ థింగ్ ఏంటంటే ఈ ఫిలింని పీపుల్స్ ఫిలిం అనొచ్చండి. ఎందుకంటే దే ప్రూవ్ దట్ ఆర్ట్కి పారామీటర్ అంటూ లేదు. అది 3 కోట్లలో చేశారా, 100 కోట్లలో చేశారా, 10 కోట్లలో చేశారా అనే పారామీటర్ లేకుండా ఆర్ట్ ఫామ్ని ఆర్ట్ ఫామ్గా పీపుల్స్ యాక్సెప్ట్ చేశారు. అంటే వాళ్ళు మోసారు ఈ ఆర్ట్ని, ఈ సినిమాని వాళ్ళు మోసారు. ఇట్స్ సో దట్ ఇది పీపుల్స్ ఫిల్మే. అండ్ ఈ సినిమాకి ఇలా రావడానికి కానీ కృషి చేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి టెక్నీషియన్కి అండ్ నితిన్ గారు, సాయి గారు, మీరు లిటరలీ స్లీప్లెస్ నైట్స్ అనాలి. మీరు ఈ సినిమా మీద పెట్టిన టైం కావచ్చు ఏదైనా కానీ ఈ ప్రతిఫలం మనం చూడగలుగుతున్నాం. అండ్ ఈ సినిమాని ప్రజల్లోకి ఇంత విరిదిగా తీసుకెళ్ళిన వంశీ గారికి, బన్నీవాస్ గారికి వీఆర్ సో థ్యాంక్ఫుల్ అండి. అండ్ ద ఫస్ట్ నుంచి ఈ సినిమాని మేమున్నాము అంటూ సపోర్ట్ చేస్తున్న మంచు మనోజ్ గారికి, అడవి శేష్ గారికి, శివాజీ గారికి, ఎవ్రీవన్ వీఆర్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. అండ్ వీఆర్ సో థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఇన్ ద ఫిలిం, ఎవ్రీ టెక్నీషియన్, ఎవ్రీ లైట్ మ్యాన్, ఎవ్రీ ప్రొడక్షన్ బాయ్, ఎవ్రీవన్. అండ్ వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు ద కాంచనపల్లి గ్రామస్తులండి. దే సపోర్టెడ్ అస్ ఎ లాట్ అండ్ బిగ్ థ్యాంక్ టు దెమ్. ఎందుకంటే మమ్మల్ని 60 రోజులు భరించారు, మాతో పాటు వాళ్ళు ఈ సినిమాలో ట్రావెల్ చేశారు. సో థ్యాంక్ఫుల్ టు దెమ్. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్తే. నేను డైరెక్టర్గా సినిమా ఇండస్ట్రీలో నిలబడడానికి కారణము ఎవరో మీకు తెలుసా? గట్టిగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఈ సినిమా బిగినింగ్ రోజు, ఓపెనింగ్ రోజు మీరు వచ్చి బ్యాండ్ కొట్టి ఓపెన్ చేశారు. ఈరోజు సక్సెస్ రోజు కూడా మళ్ళీ మీరు బ్యాండ్ కొట్టి అది కంటిన్యూ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్గా ఈ స్టేజ్ మీద నిలబడడానికి ఈ స్టేజ్ మీద నిలబడడానికి కారణం ఎవరో తెలుసా? ప్రొడ్యూసర్గానే నేను ఈ స్టేజ్ మీద నేను ప్రొడ్యూసర్గా నిలబడడానికి కారణం ఈటీవీ విన్. గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను ఇక్కడ ప్రొడ్యూసర్గా నిలబడడానికి కారణము ఈటీవీ విన్, సాయి గారు, నితిన్ అండ్ బాపినేట్ గారు. థ్యాంక్ యూ సార్. మీరు డోలాముఖి సబాల్టర్న్ ఫిలిమ్స్ అనే బ్యానర్ని మీరు నిలబెట్టారు. ఓకే, నేను డెఫినెట్లీ ఇదే స్ఫూర్తితోని, ఇదే సబాల్టర్న్ కాన్షియస్తోని ఇంకా అద్భుతమైనటువంటి కంటెంట్ని, సినిమాలని నేను తీసుకొస్తా అని చెప్పి, ఇలాంటి డైరెక్టర్లని ఇంకా ఈ ఇండస్ట్రీకి పరిచయం చేస్తా అని చెప్పేసి ప్రామిస్ చేస్తున్నా. బాబీ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు వచ్చినందుకు. అండ్ మా కోన వెంకట్ సార్ ఈజ్ లైక్ మా పెద్దన్నలాగా. ఎనీ టైం నేను ఎప్పుడు ఏం ఫోన్ చేసినా కూడా, ఎప్పుడు నాకు ఏ ప్రాబ్లం ఉంది అని ఫోన్ చేసినా కూడా సార్ ఇచ్చే ధైర్యము అది వేరది. ఒక 1 వీక్ అది పనిచేస్తుంది నాకు. థ్యాంక్ యూ సార్. బీవీఎస్ రవి అన్న, నా మొదటి సినిమా నుంచి మీరు నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరందరూ వచ్చినందుకు, విష్ణు సార్ మీరందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్లీ ఈ సంతోషం అంటే అంటే సినిమాని జనము దీన్ని గుండెలో పెట్టుకున్నారు. బ్లాంక్ అయిపోయినా నేను యాక్చువల్లీ మాట్లాడకూడదు అనుకున్నా.
సో అంటే మేము యాక్చువల్లీ సినిమాని కొంతమందికి చూపించాం. ఒక ప్రొడ్యూసర్, ఒక డిస్ట్రిబ్యూటర్ లాంటి ఒక పెద్ద మనిషిని పిలిచాం. అతనితో పాటు చెప్పా పెట్టకుండా ఒక 4-5 వచ్చి మేము పిలవలే వాళ్ళని. వాళ్ళు వస్తున్నారనగానే ఎవరు వీళ్ళెందుకు వస్తున్నారు అని మా వాళ్ళని అడిగా. ఏమో అన్న ఆయనతో వచ్చారన్నారు. వచ్చారండి, బాగానే ఉంది. ఇంటర్వెల్ అయింది, మేము పిలిచిందే చాలా తక్కువ మందిని సార్. ఇంటర్వెల్ అయింది, చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు సార్. వెళ్తున్నారు అంటే దొంగల్లాగా ఉరుకుతున్నారు. అరే నాకు కూడా పరిచయం ఉన్నోళ్ళే వాళ్ళు సార్. అదేమైనా మర్యాద సార్? అంతమంది థియేటర్లో మిగతా వాళ్ళ మూడ్ చెడిపోదా సార్? ఒక ఫిల్మ్ మేకర్కి ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకోటి ఉంటుందా సార్? ఇంతకంటే అవమానం ఇంకేమైనా ఉంటుందా సార్? సరే పోయారు. మా వాళ్ళు ఏమన్నారంటే, సాయి, నితిన్ పోనీయండి సార్, వాళ్ళకి నచ్చలేదు, ఇది అందరికీ నచ్చే సినిమా కాదు, మీరు టెన్షన్ పడకన్నారు. కానీ ఒక డైరెక్టర్ ఎంత బాధపడి ఉంటాడు సార్? సరే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 2-3 రోజులు సార్ మొత్తం నెగటివ్గా ప్రచారం మొదలుపెట్టారు సార్. అసలు అది వాడు డైరెక్టరే కాదు, సినిమా తీయనీకి రాలేదు, అది సినిమానే కాదు, ఒక్క షో ఆడదన్నారు సార్. నాకు చాలామంది వెల్విషర్స్ ఫోన్ చేసి, అరే ఎందుకు పెట్టుకున్నావు ఈ పంచాయతీ, పిచ్చా నీకు సినిమా డైరెక్షన్ చేయకుండా అని నన్ను తిట్టారు సార్. కానీ ఈరోజు జనాలు గుండెల్లో పెట్టుకున్నారు సార్ నా సినిమాని. అంటే ఈరోజు ఏదో మనం గెలిచామని, మన సినిమా హిట్ అయిందని బలుపుతోనో గర్వంతో నేను చెప్పట్లేదు సార్. కానీ సినిమాకి ఇవ్వాల్సిన ఒక సాంస్కృతిక గౌరవం ఇవ్వాలి కదా సార్, కనీసం మర్యాద కదా సార్. దయచేసి నేను ఈ సందర్భంగా చెప్తున్నా, ఎవరు ప్రివ్యూకి పిలిచినా కూడా మీకు పోవాలనిపిస్తే పోండి, మధ్యలో రాకండి సార్ ప్లీజ్. ఇంతకంటే ఒక ఫిలిం మేకర్కి ఇంతకంటే అవమానం ఇంకేం ఉండదు సార్. ఇంతకంటే అవమానం ఉండదు సార్. ఈ రోజున ఈ సినిమాను చూసిన వాళ్ళంతా ఇంకా బాగా తీయొచ్చు, సెకండ్ హాఫ్లో అలా ఉండొచ్చు, దీన్ని జడ్జ్ చేయడం మాకు ఈజీ, ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని అనుకుంటుండొచ్చు. కానీ సార్ చాలా అవమానాలని, అవహేళనని దాటుకొని మేము 2 ఏళ్ళు అయింది సార్ ఇక్కడికి రావడానికి. 2 ఏళ్ళ నుంచి కష్టపడితే ఇక్కడ వచ్చాం మేము. 2 years అయింది సార్. మేము ఒక పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది సార్ మేము ఇంత దూరం రావడానికి. ఈ యుద్ధంలో భాగమైన యూనిట్ సభ్యులకు, లైట్ మెన్ నుంచి కెమెరామెన్ నుంచి ఆర్టిస్టులు, నటులు, నటీనటులు, ప్రొడక్షన్, రాహుల్ వీళ్ళ టీము, ఈటీవీ విన్ టీము, మార్కెటింగ్ టీము, అంటే నేను చాలా లేట్ అయింది కాబట్టి ఒక్కొక్క ఇండివిజువల్గా నేను చెప్పట్లేదు. ధని ఏలే గారు పబ్లిసిటీ డిజైనర్, సురేష్ అన్న, సీనన్న పిఆర్ఓస్, అందరికి సార్, వంశీ అన్న, బన్నీ అన్న, బన్నీ అన్న లేడు, సారీ బన్నీవాస్ గారు లేరు, అందరికి కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇలాగే కొనసాగుతుంది సార్. డెఫినెట్లీ నెక్స్ట్ వీక్ కూడా ఇది విజృంభిస్తుంది సార్. ఫైనల్గా ఒకటి చెప్తా సార్, బోస్ సార్, బోసు నాకు సురేష్ బొబిలి ద్వారా పరిచయం అయ్యాడు సార్. ఒక డిఫరెంట్గా ఉన్నాడు మనిషి అని చెప్పి అనుకున్నాను. కానీ జీవితం ఉంది ఇతనిలో, ఒక తడి ఉంది ఇతనిలో, వీడు మట్టి మనిషి ఇతను అని నమ్మిన. ఒకరోజు నన్ను కలవడానికి ఖమ్మం నుంచి వచ్చాడు. అన్న ఖమ్మం నుంచి వచ్చిన అన్న, బస్ దిగిన అన్న, ఆఫీస్కి రమ్మంటారా అన్న అన్నాడు. ఆఫీస్కి వచ్చేసే అన్న. ఆఫీస్ మళ్ళీ కాసేపు తర్వాత ఫోన్ చేశాడన్న, అన్న ఫిలిం నగర్ వచ్చిన అన్న, ఆఫీస్కి రావచ్చా అన్న అన్నాడు భయంగా. అరే వచ్చేరా రమ్మన్నా కదా అన్న. గేట్ దగ్గరికి వచ్చిన ఆఫీస్ లోపలికి రావచ్చా అన్నాడు. ప్రామిస్ సార్, అడగండి కావాలండి. గేట్ దగ్గరికి వచ్చిన ఆఫీస్కి రావచ్చా అన్న అన్నాడు. రమ్మన్నా. రిసెప్షన్లో ఉన్నా అన్న, లోపలికి రావచ్చా అన్న అన్నాడు. గుండె కలుక్కుమన్నా సార్. ఎందుకంటే ఎందుకంటే సేమ్ నాలాగే అనిపించాడు సార్. అంటే ఆ ఇన్నోసెన్స్,
అంటే సేమ్ నేను కూడా ఒక ఫియర్ ఆఫ్ రిజెక్షన్తోని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తోని కంటెంట్ పెట్టుకొని కూడా బాధపడుతుండేవాళ్ళు సార్ డైరెక్టర్ ముందుకు. నాకు అనిపించాడు సార్ మనోడు ఎంత ఇన్నోసెంట్ అంటే సార్, మేము ఒకరోజు బట్టలు కొనుక్కుందామని పోయినాం సార్. షాప్కి వెళ్ళాం సార్. షాప్కి వెళ్ళాం, మనోడు షాపింగ్ చేశాడు, ఒక షర్ట్ ఒక ప్యాంటు కొన్నాడు. కొన్న తర్వాత కౌంటర్ దగ్గరికి వెళ్ళాం. 10,000 అన్నాడు. ఏదన్నా 10,000 అన్నా అంగిలాకి? వద్దు వద్దు, ఏందన్నా? అదేమో బ్రాండ్ బేసిక్స్ బ్రాండ్ ఉంటుంది కదా. అరే ఇట్లా ఇక్కడ ఈ బ్రాండ్ ఇంతే ఉంటుందిరా, ఏం కాదు తీసుకో పర్లేదని నేను. పోనా 500 షర్ట్లు అవుతుంది, వద్దు వద్దు మాకు వద్దు అన్నాడు. వాడు ఇట్లా చూస్తున్నాడు. అరే అది అంతేరా, నీ బలవంతంగా తీసుకొని వచ్చిన అంటే అంత ఇన్నోసెన్స్ సార్ మనోడు. మీరు చూస్తూ ఉండండి, నెక్స్ట్ ఒక మారీ సెల్వరాజ్, ఒక వెట్రిమారన్ నితిన్ గారు అన్నట్టుగా మీరు చూస్తూ ఉండండి, రాసి పెట్టుకోండి. తన్మయ్ థ్యాంక్ యూ సో మచ్. బిట్టు, మిట్టపల్లి సురేందర్, బిట్టు, సాయిల్ కాంపాటి, సురేష్ బొబ్బిలి, వీళ్ళు డోలాముఖి సబాల్టన్ ఫిలిమ్స్ ఆర్మీ. నా వెనకాల కనపడడానికి ఇష్టపడని ముఖాలు చాలా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. ముఖ్యంగా పూజారి నాగేశ్వరరావు గారు ఈరోజు రాలేదు, నా వెనకాల నిలబడ్డందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను. ఆర్టిస్టుల గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, మా వెంకన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు, దుమ్ము లేపుతున్నాడు అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరన్నా మర్చిపోతే వన్స్ అగైన్ సాయి, నితిన్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వేణు గారు, థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడికి వచ్చిన కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు గారికి థ్యాంక్ యూ బ్రో వచ్చినందుకు. మేము చేసిన సినిమాల్లో ఆల్మోస్ట్ 95% సక్సెస్ ఉంటే 95% మూవీస్కి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు. అండ్ డాకు బాబీ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వచ్చినందుకు. కోనా గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ రవి గారు థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. సో అంటే ఇది సక్సెస్ మీట్ కాబట్టి నేను ఒకటే చిన్న విషయం చెప్తాను. అంటే ఇనీషియల్గా ఈ మూవీ మేము డేట్ అనౌన్స్ చేసినప్పుడు అప్లికేషన్ కోసం చేశారా ఓటీటీ సినిమానా అనేసి నాకు కొంతమంది వచ్చి చెప్పారు. నేను అదేం లేదు, నేను నమ్మాను, నేను చేశాను ఈ సినిమా అని చెప్పాను. ఆ తర్వాత మేము ఒక సాంగ్ రిలీజ్ చేసాం. సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత ఈ సాంగ్తో సినిమాలు ఆడేవి కదా అన్నారు. ఆ తర్వాత ట్రైలర్ లాంచ్ అయింది. ట్రైలర్ అయిన తర్వాత ఇదేదో కొంచెం నైజాం, కొంచెం అంతా భాష అదంతా డైలెక్ట్ అక్కడిదిలా ఉంది, కొంచెం నైజాం ఏరియా వరకు ఏదన్నా మీరు పెట్టిన ప్రమోషన్స్ వరకు వస్తారే సేఫ్ అవుతారన్నారు. మేము ప్రివ్యూస్ వేసాం, ఒక్కోటి ఆల్మోస్ట్ 22 షోస్ హౌస్ఫుల్ అయినాయి. టికెట్లు కొనేస్తున్నారు అన్నారు. బట్ నెక్స్ట్ రోజు సినిమా రిలీజ్ అయింది. ఫస్ట్ రోజు కలెక్షన్స్ చూసి బల్బులు పగిలిపోయినాయి ఒక్కొక్కడికి. సో అంటే మనం ఏదైతే చేయలేము అని అవతలాలు అన్నారో అది మనం ఏదైనా చేసి చూపించగలిగితే అది కదా కిక్. సో అటువంటి కిక్ ఇచ్చిన సినిమా రాజు వెడ్స్ రాంబాయ్. ఈ సినిమా నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే సినిమా. నేను ఒక 100 మూవీస్ చేస్తానేమో, బట్ ఈ మూవీ దిస్ విల్ బి వెరీ స్పెషల్ టు మీ. ఈ మూవీని నాకు కానీ వాసనకు కానీ ఇచ్చిన ఈటీవీ విన్ వారికి, ముఖ్యంగా బాపినేడు గారికి లాస్ట్ టైం కూడా చెప్పాను సార్, మీ గట్సీ డెసిషన్స్కి హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే ముందుగా థియేటర్లకి ఇది తీసుకెళ్దామని ఈ సినిమాని నమ్మి మేము 99 రూపీస్కి రిలీజ్ చేద్దాం అనుకునే ప్లాన్ ఇచ్చిన, ఇటువంటి గైడెన్స్ ఇచ్చిందంత బాపి గారు, థ్యాంక్ యూ సార్. అండ్ వీళ్ళ వెనకాల బాపి గారు వెనకాల ఒక పెద్ద సైన్యం ఉంది. ఆ సైన్యానికి సేనాధిపతులు 2 ఉన్నారు, సాయి అండ్ నితిన్. సో అండ్ ఆ వెనకాల సైన్యం కూడా చాలా గట్టిగా వాళ్ళు రోర్ చేస్తారు, వాళ్ళు సింహాలు కాబట్టి రోర్ చేస్తారు. సో ఎనీ విచ్ వే, అంటే ఈ సినిమాలో ఆర్టిస్ట్ గురించి మాట్లాడితే ఫస్ట్ అఖిల్ ఐ థింక్ నాకు అనిపిస్తుంది ఏంటంటే మరో విజయ్ దేవరకొండ నాని ఇన్ మేకింగ్. సో ఇరగదీశాడు. అండ్ తేజు 16 నాలుగు తెలుగు అమ్మాయి, అట్లీస్ట్ ఒక 3 సీన్స్ అనుకుంటా. తను ఏడుస్తున్నప్పుడు
అప్పుడెప్పుడో సావిత్రి గారు ఒకటే కన్నులోంచి 2 చుక్కలు కారితే ఎలా ఉంటుంది అనేది అది సినిమా మొన్న మధ్య చూసాం. అలా 3 సీన్స్లో తను ఏడుస్తుంది, 3 సీన్స్లో కూడా ఒకటే కన్ను నుంచి తనకి కన్నీరు వస్తుంది. అంటే అభినయం, అందం సూపర్. తేజు, యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ బ్రైట్ ఫ్యూచర్. అండ్ చైతు అంటే ఒక ఫస్ట్లో అప్పట్లో రావు గోపాలరావు గారు ఉండేవారు. రావు గోపాలరావు గారు తర్వాత నేను మోనార్క్ని అని చెప్పి ఒక 20 years ఒక ఆయన ఏలాడు. ఆ తర్వాత తలలు నరుకుతా అని చెప్పి ఇప్పుడు ఈయన వచ్చాడు. నెక్స్ట్ 20 years ఈయన ఏలబోతున్నాడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీని. అండ్ మిగిలిన ఆర్టిస్ట్ అందరూ కూడా అనితా చౌదరి గారు కానీ, శివాజీ రాజా గారు కానీ, వీళ్ళందరూ చాలా చక్కగా పెర్ఫామ్ చేశారు. సో అంటే ఆర్టిస్ట్ ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ మూవీకి వీళ్ళందరినీ స్టీర్ చేసింది మా స్టార్ క్యాంపెయినర్, నేను ఇందాక చెప్పినట్టు బోస్ ఒక్కసారి మరొకటి పక్కన పెట్టుకుంటే విజిల్స్ పడతాయి. సో అంటే ఫస్ట్ నేను తను చూసినప్పుడు చాలా హడావుడిగా తిరుగుతున్నాడు, చేతిలో చేతులు పెట్టుకుని అటు ఇటు నడిచేస్తున్నాడు. సో నేను అనుకున్నా మనవాడు అసలు ఎలా ఉన్నాడు, ఇంత హడావుడుకున్నాడు, సినిమా అసలు ఎలా తీసాడు ఏంటి అని. కానీ సినిమా లోపలికి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత నేను ఇతను పిలిచి ఒకటే చెప్పా, భయ్యా నువ్వు రాబోతున్న రోజుల్లో రాజమౌళి కాబోతున్నావు భయ్యా అని నేను చెప్పాను. సో అంటే అంత అద్భుతంగా తెరకెక్కించాడు. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ. నెక్స్ట్ సినిమా నాతోనే. సో అండ్ ఇంకొక 2-3 వ్యక్తుల గురించి చెప్పాలి. ఒకడు వేణన్న అన్న చాలా ఎమోషనల్ అయ్యారు. మీ పడిన కష్టం, మీరు ఎన్నైతే అవాంతరాలు అడ్డంకులు దాటుకుంటూ వచ్చారో ప్రేక్షకులు మీకు అంతకు మించిన ఆనందాన్ని కలిగించారని చెప్పి నేను గట్టిగా నేను బిలీవ్ చేస్తున్నాను. అంటే ప్రివ్యూ వేస్తున్న రోజున అన్న పాపం టెన్షన్ పడుతుంటే, అన్న ఎందుకన్నా టెన్షన్ పడుతున్నారు, ఇంత గొప్ప సినిమా ఇచ్చారు, టెన్షన్ పడకుండా అన్న కొడుతున్నా ఉన్నాం మనం అని చెప్పాను. సో అన్న మేము నిలబెట్టుకున్న మాట అని అనుకుంటున్నాం, మంచి రిలీజ్ కూడా ఇచ్చి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అండ్ రాహుల్, విష్ణు గారు, థ్యాంక్స్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. మీది మాది ఒకటే కదా, రెండిటికి కామన్ వేణు ఉడుగుల. వేణు అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. అంతే నన్ను ఎలా సెలెక్ట్ చేసుకున్నారో ఏందో నాకు తెలియదు. బ్రోస్ అన్నట్టు బోస్కి నేను ఒక బ్రిటిష్ ఆంగ్లేయుడు లాగా కనిపించా అమెరికా నుంచి వచ్చినందుకు. బట్ థ్యాంక్ యూ బోస్ ఈ ఆపర్చునిటీ కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాపిరెడ్డి గారు థ్యాంక్ యూ అండి, ఈ సినిమాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు. ఇట్లాంటి సినిమాలు ఎన్నో వస్తే అంతమంది కొత్త నటీనటులు ఇంట్రడ్యూస్ అవుతారు. థ్యాంక్ యూ అండి. సాయి వెళ్ళిపోయాడా ఈటీవీ? సాయి లవ్ యూ బ్రో, ఎక్కడ ఉన్నావు? థ్యాంక్ యూ సో మచ్. ఏది అడిగినా యూ గేవ్ ఎవ్రీథింగ్, యూ హార్ట్ అండ్ సోల్ టు దిస్. నితిన్ ఇస్ ద కాంటెంట్ హెడ్ ఈటీవీకి. ఈ హెడ్ లేకపోతే ఈ సినిమా డెడ్. థ్యాంక్ యూ నితిన్, ఐ నో హౌ మచ్ యూ వర్క్ ఫర్ దిస్ 2 years. ఇది ఈటీవీ బాహుబలి, 2 ఏళ్ళు పట్టింది మాకు. తర్వాత వంశీ గారు థ్యాంక్స్ లాట్ అండి, ఎప్పుడు మెసేజ్ పెట్టినా ఏది అడిగినా ఇచ్చినందుకు. బనీవాసు గారు మీరు ఎక్కడున్నా కూడా థ్యాంక్ యూ సో మచ్. కోనా గారు సార్, ఏదో ఒక రోజు మీరు స్క్రిప్ట్ రాస్తే హీరోయిన్ పేరు రాసిన తర్వాత నా పేరు కూడా నెక్స్ట్ ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్లో రాస్తారని. బాబీ గారు మీరు ఏదో ఒక రోజు యాక్షన్ చెప్పి కట్ అని చెప్తే ఆ మిడ్ పార్ట్లోనే ఉందాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. మచ్చరవి గారు, మచ్చలేని మనిషి మీరు ఆ వీడియో మన శివాజీ గారితో వెంకన్న వదస్ మంగపతి అది వైరల్ అయ్యింది ఈ సినిమాకి. దానివల్ల చాలా బజ్ వచ్చింది సార్. మీరు అన్నట్టు అందరికీ పేరు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాహుల్ మోపిదేవి ప్లీజ్, 1 year కష్టం, మాన్సూన్ టేల్స్ గ్రౌండ్ మీద ఎగ్జిక్యూట్ చేశాడు రాహుల్ ఈ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ, మమ్మల్ని అందరూ బాగా చూసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. బిట్టు ఈ సినిమాకి నన్ను రికమెండ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. మిట్టపల్లి గారు ప్లీజ్, ఆ ఫస్ట్ సాంగ్ రాసింది ఈయనే, రాజు రాంబాయ్ సార్ రాసిన మీ లిరిక్స్కి, సురేష్ బొబ్లి కొట్టిన మ్యూజిక్కి మంచి బజ్ వచ్చింది. థ్యాంక్ యూ అండి. ఈ సినిమాకి అసలైన హీరో అయిన బొబ్బిలి గారు, నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పాను, సురేష్ బొబ్బిలి నుంచి సురేష్ బొబ్బిలి గారు అని అంటారు అని అందరు ఇప్పుడు అంటున్నారు. థ్యాంక్ యూ అన్న.
నీ బీజం లేకపోతే వెంకన్న లేడు, అసలు ఏ క్యారెక్టర్ లేదు, సినిమా లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎవరు? శివాజీ రాజా గారు. సార్, నాకు యాక్టింగ్ చేసిన తర్వాత మానిటర్లో చూసుకునే అలవాటు లేదు, ఇప్పుడు దాకా చూసుకోలేదు, కానీ మీ సీన్ మాత్రం నేను మానిటర్లో ఉండి చూసాను సార్. ఇంత కూడా తెలుసు. యు ఆర్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ వీ హ్యావ్ ఇన్ ద ఇండస్ట్రీ. థ్యాంక్ యూ. అనిత గారు, ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ. బుజ్జి, నేను ఎప్పుడైనా కొట్టినారా? ఎందుకు? ఎందుకంటే మనం బ్లాక్ బస్టర్ కొట్టాం కాబట్టి ఇంకా కొట్టాల్సిన అవసరం లేదు. సరే, ఆవిడ యాక్టింగ్ గురించి అందరూ మాట్లాడారు, బట్ ఐ థింక్ షీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యూర్ సోల్స్. అండ్ అలా కనపడుతుంది భయంగా, కానీ చాలా గట్టిది. ఇట్ వాజ్ వండర్ఫుల్ షేరింగ్ స్క్రీన్ ప్లేస్ విత్ యూ. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దా విజయ్ దేవరకొండ కళ్యాణ్ నాని. నేను ఐ టోల్డ్ యూ విల్ బికమ్ ఎ స్టార్. నౌ ఎవ్రీబడి ఈస్ కాలింగ్ యూ అ కాంబినేషన్ ఆఫ్ విజయ్ దేవరకొండ అండ్ నాని. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. అరే తురే కొడితే మళ్ళీ ఫీల్ కాదు కదా హీరోయిన్ తర్వాత. కొట్టొచ్చన్నా. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సాయి దా. ఓకే, ఈ సినిమా హిట్ చేసినందుకు అఫ్కోర్స్ అందరు థ్యాంక్ యూ చెప్తున్నారు, బట్ ఇంకొక రీజన్ ఉంది. ఈ సినిమా హిట్ చేయకపోయి ఉంటే అమీర్పేట నివాసులకు చాలా కష్టమయ్యేది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇందాక అన్నట్టు ఒక సైకోకి ఇంకో సైకో కొడితే మెంటల్ మాస్ వెంకన్న అనే క్యారెక్టర్ క్రియేట్ అయింది. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ సో మచ్. నీ పిచ్చికి నా పిచ్చి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఎవరైనా మర్చిపోతే చెప్పండి, మళ్ళీ మెసేజ్ పెట్టకండి నా గురించి మాట్లాడలేను. వాజిద్ ఎక్కడ? థ్యాంక్ యూ కెమెరామెన్ వాజిద్, థ్యాంక్ యూ. నాకు మిడ్ షాట్, లాంగ్ షాట్, క్లోజ్ షాట్ ఏం తెలియదు, మనోడే చెప్పేవాడు. థ్యాంక్ యూ సో మచ్. యువర్ విజువల్స్ ఆర్ సో రిచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా, ఓకే అండి, థ్యాంక్ యూ. యా, నాగేశ్వర్ పూజారి గారు ఎక్కడ ఉన్నా కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రజెంటింగ్ దిస్ మూవీ. ఎడిటర్ నరేష్ ఎక్కడెక్కడ మెంటల్ మాస్ సీన్స్ అయ్యి వెంకన్నవి కట్స్, రాంబాయ్ కట్స్, అండ్ లాస్ట్ చెప్పచ్చా అనేది చూశారు కదా ఆ గుచ్చే సీన్లు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సారీ, అందరికి చెప్పాలి థ్యాంక్స్, ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ వేదిక దొరుకుతుందో లేదో చెప్పడానికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ చైతు గారు. హలో అండి, థ్యాంక్ యూ సో మచ్ మా ఈవెంట్కి వచ్చినందుకు అందరికీ. ఫస్ట్లీ థ్యాంక్ యూ శ్రీ విష్ణు గారు అండ్ బీవీఎస్ రవి సార్, కోనా వెంకట్ సార్, బాబీ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అన్నిటికన్నా పెద్ద థ్యాంక్స్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ది ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి. మా రాజ్వత్స్ రాంబాయ్కి అండ్ రాంబాయ్ క్యారెక్టర్కి ఇంత లవ్ ఇస్తున్నందుకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతి థియేటర్కి వెళ్తున్నాము, థియేటర్ విజిట్స్ అప్పుడు కానీ వీడియోస్లో కానీ ఇంత రెస్పాన్స్, ఇంత లవ్ మాటలు రావట్లేదండి. మేము ఏమైతే ఎక్స్పెక్ట్ చేసామో దాన్ని మించి ఉన్నది. ఒకటే ఐ వాంట్ టు టెల్, లవ్ యూ ఆల్ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. బట్ రాజ్వత్స్ రాంబాయ్ గురించి మాట్లాడంటే ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ ఈటీవీ అండి, నితిన్ సార్, సాయి సార్, తన్మయ్ సార్, నాగరాజ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసి సపోర్ట్ చేసినందుకు. అండ్ వేణు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ సీయింగ్ వాల్యూ ఇన్ ద స్టోరీ. ఫస్ట్ యూ ఓన్లీ సా ఇట్. థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గారు. వేర్ ఈస్ హీ? రాహుల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. రాహుల్ సార్, ఆర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గోపి సార్, కార్తిక్ సార్, మాన్సూన్ టేల్స్ టీమ్ ఆన్ ద గ్రౌండ్ ఎగ్జిక్యూషన్ లేకపోయి ఉంటే దెర్ ఈజ్ నో రాజ్వత్స్ రాంబాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టెక్నికల్ టీమ్, ఐ వాంట్ టు స్టార్ట్ ఫస్ట్ విత్ ఆర్ డిఓపి వాజిద్ సార్. సార్ విజువల్స్ గురించి, బ్యూటీ గురించి మీరు చూస్తున్నారు, బట్ ఐ వాంట్ టాక్ అబౌట్ వన్ ఇన్సిడెంట్. ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ సార్కి టైఫాయిడ్ వచ్చింది. అండ్ ఈవెన్ విత్ ద ఫీవర్ ఆయన హ్యాండ్కి కెనాల్ వేసుకుని హీ వర్క్డ్
విత్ లైక్ హీ వర్క్డ్ ఒక 1 వీక్ అలాగే వర్క్ చేశారు సార్. ద డెడికేషన్, ఐ మీన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ హ్యావ్ పుట్ all your efforts in Rajvats Rambai and people are seeing it now. Thank you sir. And hero of the film, Suresh Bobli sir. సార్ ఫస్ట్ నుంచి సాంగ్ లాంచ్లో కూడా చెప్పాను, ప్రతి ఈవెంట్లో చెప్తున్నాను, మీ హార్ట్ అండ్ సోల్ ఈ సినిమాలో మీరు పెట్టారు సార్. అండ్ ఆడియన్స్ అది ఇప్పుడు వింటున్నారు. దే ఆర్ విట్నెసింగ్ యువర్ హార్ట్ బీట్ లిటరలీ. అండ్ ప్రతి ఒక్కళ్ళు నాకు వచ్చే మెసేజెస్ కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎవరు చూస్తున్నా ఎవరు బాగుందంటున్నా ఒక్క క్రాఫ్ట్ గురించి మాత్రం మర్చిపోకుండా మెన్షన్ చేస్తున్న క్రాఫ్ట్, అది మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ the BGM and songs and everything. Thank you sir. And I have to mention our choreographer JD Master. He is not here. Sir tho idi na second cinema. It was beautiful working with you sir. I hope we work more and more in future. And editor Naresh sir, thank you so much for like beautiful cuts sir. Chala ba chesaru. Thanks a lot sir. And he struggled like past 6 months, you've whatever effort and the struggle you have going through. Thanks a lot sir. And I have to mention our direction team, Murali garu, Sita garu, Praveen garu. ఈ సినిమా వాళ్ళదే అని ఓన్ చేసుకొని దే వర్క్ డే అండ్ నైట్, సో మెనీ స్లీప్లెస్ నైట్స్. ఐ నో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఓనింగ్ దిస్ ఫిల్మ్ యాజ్ yours. Thank you and working that way. And I have to mention our I have to mention our Vamsi sir and Banivas sir. Vamsi sir, thank you so much for the compliment. One of the best and biggest compliment. I don't think malli na career lo kuda inta manchi compliment naake malli istarani. I mean, comparing with a legend like Savitri garu, I take it with utmost humility and humbleness andi. Thank you so much Vamshi sir and Banivas sir for pushing this project. థియేటర్లో ఇప్పుడు ఈ సినిమా ఇలా అంతమంది ఆడియన్స్కి తెలుస్తుంది, వస్తున్నారు అంటే it is not possible without Vamshi sirs and Banivas sirs push andi. Thank you so much sir. And I wanna coming to artists, I wanna mention first sir Chetu sir, Venkanna garu. I don't want to talk about your acting because everybody knows you are like Venkanna Mass andaru chusesaru, but I want to talk about you as a person sir. Thank you so much for being such a sweetheart to me since the beginning. From సెట్లో ఫస్ట్ సీన్ మేము చేస్తున్నప్పటి నుంచి ఐ ఆల్రెడీ మెన్షన్ ద వే హీ వాజ్ సో కేర్ఫుల్ అబౌట్ మీ, సో కన్సర్న్డ్ అబౌట్ మీ. కొట్టే సీన్స్లో కానీ వాటిలో కానీ ఆర్ యూ ఓకే అని అడగడం కానీ, లైక్ హౌ డు ఐ బీ సో కేర్ఫుల్ టు నాట్ లైక్ నన్ను హర్ట్ చేయకూడదని. అండ్ లైక్ యూ వర్ బీన్ సో స్వీట్ సార్, సో రెస్పెక్ట్ఫుల్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము థియేటర్ విజిట్స్కి వెళ్ళామండి కలిసి మహబూబాబాద్కి. మహబూబాబాద్ అండ్ లైక్ మొత్తం నైజాం వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఆడియన్స్ లవ్ వాజ్ సో ఓవర్వెల్మింగ్, చాలా లవ్ వచ్చింది అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. బట్ ఆల్సో సమ్టైమ్స్ ఐ వాజ్ కన్సర్న్డ్ అబౌట్ సేఫ్టీ ఇష్యూస్, సెక్యూరిటీ ఇష్యూస్. He was there with me through it all. Thank you so much sir. Thank you so much for like I don't know, thank you so much. Yes sir. And I wish more and more we could work together in future. Thank you so much. And Akhil, Raju, I hope this film brings you and everything you have wished for. Thank you so much. And my band team, సాయిరామ్ గారు, విక్రమ్ డాంబర్ గారు, అలెక్స్ గారు, శివ స్క్వేర్. లైక్ మీరు ఈ సినిమాలో ప్రతిసారి ఆడియన్స్ నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారంటే బిగ్గెస్ట్ రీజన్ మీరే అండి. ద లాఫ్స్ అండ్ లాఫ్టర్ రెస్పాన్స్ ఆడియన్స్ ఆర్ గివింగ్, మెయిన్ రీజన్ మీరే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ I think I have covered everybody. No, Shivaji sir and Anita ma'am, so sorry. Ma'am and sir, you are inspiration to us. Mala oka cinema rendu cinemalu chestu who are trying to make name in this industry, meeru and actors like you are inspiration ma'am and sir. Thank you so much sir. Thank you so much ma'am. And we have so much to learn from you both ma'am, and I hope we will learn a lot. Thank you. I think I didn't miss anybody. No. Yeah. Lastly, I want to end this with one thing andi.
రిక్వెస్ట్, ఒక రిక్వెస్ట్తో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. టు ఆల్ ద విమెన్, అమ్మాయిలు, తెలుగు అమ్మాయిలు ఎస్పెషల్లీ స్కెచ్ వీడియోలు రాసుకుంటూ, కాంటెంట్ క్రియేషన్ చేసుకుంటూ, ఒక రింగ్ లైట్ కొనుక్కొని రీల్స్ చేసుకుంటూ, యూట్యూబ్ వీడియోస్ చేసుకున్న విమెన్ అండ్ ఎవ్రీ తెలుగు అమ్మాయి ఎస్పెషల్లీ ఐ వాంట్ టు ఒక రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ డోంట్ స్టాప్, ప్లీజ్ స్టిక్ విత్ ఇట్. మీకు కావాల్సింది, మీకు నచ్చుతుంది చెయ్యండి, ఆపకండి ప్లీజ్. ఎందుకంటే నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నప్పుడు నేను ఇదేమీ ఊహించలేదండి. లైక్ ఇదంతా నాకు ఊహించడానికి, డ్రీమ్ చేయడానికే చాలా కష్టంగా అనిపించేది. ఎందుకంటే నాలా కనిపించే అమ్మాయిలు, నాలా మాట్లాడే అమ్మాయిలు ఈ స్టేజ్ మీద నేను చాలా తక్కువ చూసేదాన్ని. సో డ్రీమ్ చేయడానికే నేను ఊహించలేదు. బట్ రిప్రజెంటేషన్ ఉన్నా లేకపోయినా, ఎగ్జాంపుల్స్ ఉన్నా లేకపోయినా, మిమ్మల్ని ఎవరు ఆపుతున్నా, ఎన్ని డిస్కరేజ్మెంట్స్ వస్తున్నా, మీ అంబిషన్కి, మీ కాన్ఫిడెన్స్ని, మీ డ్రీమ్స్ని ఆ ఫ్యాక్టర్స్లో ఏ ఫ్యాక్టర్స్తోనూ ఇన్ఫ్లుయెన్స్ చేయనివ్వకండి. ప్లీజ్ స్టిక్ విత్ వాట్ యు ఆర్ డూయింగ్ అండ్ స్టిక్ విత్ వాట్ యు లవ్. థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ తేజస్వి, థ్యాంక్ యూ సో మచ్. పెద్దలకి అండ్ మీడియా మిత్రులకి అండ్ అందరికీ, ఎస్పెషల్లీ శ్రీ విష్ణు అన్న అండ్ వంశీ నందిపాటి అన్న గారు అండ్ కోన వెంకట్ గారు, బాబీ అన్న అండ్ వేణు ఉడుగుల అన్న అండ్ ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ఫస్ట్ నన్ను అసలు అంటే ఏం మాట్లాడాలో కొంచెం బ్లాంక్ అయిపోతున్నా నేను. అంటే చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న ఒక సక్సెస్ కోసము, ఒక సినిమా కోసము. అట్లాంటి జర్నీలో మనకు ఒక సినిమా రావాలంటే చాలా కష్టపడాలి, చాలా ఆడిషన్లు ఇవ్వాలి. మనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. అట్లా ఏ బ్యాక్గ్రౌండ్లో లేకుండా చాలామంది యాక్టర్లు వచ్చిండ్రు. అంటే మన సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి మొదలు పెడితే నిన్న మొన్న వచ్చిన విజయ్ దేవరకొండ అన్న అండ్ శ్రీ విష్ణు గారైనా అండ్ విశ్వక్సేన్ అయినా, చాలామంది రవితేజ గారైనా, ఎవరైనా, నాని సార్, అందరూ. సో నేను కూడా లైక్ అంతే హోప్, అంతే నమ్మకం పెట్టుకొని వచ్చిండే. ఒకప్పుడు అటు సైడ్ నుంచి నేను ఆలోచించడం, ఏదో ఒక రోజు నేను ఈ స్టేజ్ మీద నిల్చుంటా, మాట్లాడతా అని. ఈరోజు ఆ స్టేజ్ మీద నిల్చొని మాట్లాడడానికి నాకు అర్హత ఇచ్చిన అందరు ఆడియన్స్కి మీకు నిజంగా చాలా దండం పెట్టుకుంటా. నేను ఎంత దండం పెట్టాలంటే అంత దండం పెట్టాలి మీకు. నా వల్ల కూడా కాలేదు. జనాలు ఎంత లవ్ చూపిస్తున్నారంటే, మేము టూర్కి వెళ్ళినప్పుడు థియేటర్లో ఒక్కొక్కరు ఎంత అరుస్తున్నారు, ఎంత ప్రేమ చూపిస్తున్నారంటే, అరే నేను ఎవరిని భయ్, నేను ఎవరిని మీకు తెలుసా? నేను తెలియదు. ఒక రాజుగా, ఒక రాజు వెడ్స్ రాంబాయ్ అనే సినిమాలో రాజు అనే క్యారెక్టర్ చేసిన. ఇంత లవ్, ఇంత ప్రేమ ఎట్లా చూపిస్తున్నారన్నా మీరు నా మీద? నాకు ఏ మార్కెట్ ఉందన్నా? ఏం లేదన్నా నాకు. నన్ను ఈరోజు ఒక మార్కెట్లో నిలబెట్టి, ఒకప్పుడు కొంతమంది ప్రొడ్యూసర్లు అయినా, డైరెక్టర్లు అయినా మాట్లాడిన మాట అన్నా, నీకు మార్కెట్ ఉందా, బాగున్నావు చూడడానికి, కానీ మార్కెట్ లేదు అన్న వాళ్ళకి ఈరోజు ఇది ఒక పెద్ద మార్కెట్ని, పెద్ద సక్సెస్ని ఇచ్చిందన్నా. మీకు నేను ఏం చెప్పాలన్నా? థ్యాంక్ యూ. ఇంతకన్నా నేను ఏం చెప్పలేను. మీకు ఐ రియలీ ఎన్నోసార్లు తిన్నా తినకపోయినా ఎంతో కష్టం పెట్టుకొని లోపల నేను ఎప్పుడు గివప్ ఇయ్యలే. అంటే ఏదో ఒక రోజు సక్సెస్ అవుతా అనుకున్నా. 21st ఈజ్ మై సక్సెస్. అండ్ మా అమ్మ నాన్న ఇక్కడనే ఉన్నారు. నాన్న ఐ లవ్ యూ. మా నాన్న ఒకప్పుడు హీరో అవ్వాలనుకున్నాడు, తను అవ్వలేకపోయాడు తన పరిస్థితులను బట్టి. ఆయనకు అప్పటికే పెళ్ళైపోయింది. ఆ ఊరిలో ఆయన చేయలేకపోయాడు. ఆయన నాన్న, అమ్మ, ఒక్కసారి మీరిద్దరు స్టేజ్ మీదకి రావాలి ప్లీజ్. ఆ రోజు ఆయన చేయలేకపోయాడు, కానీ ఈరోజు ఆయన కొడుకుగా నేను చేసిన అంటే దానికి కారణం ఆడియన్స్ మీరే. థ్యాంక్ యూ నాన్న, ఐ లవ్ యూ. అండ్ నేను ఇంతకన్నా ఏం చెప్పలేను. అమ్మ, ఐ లవ్ యూ సో మచ్ అమ్మ. నేను హీరో అవుతా అన్నప్పుడు నన్ను ఎవరు నమ్మిందో లేదో తెలియదు, కానీ ఫస్ట్ నా అమ్మ నమ్మింది. నా అమ్మ నువ్వు హీరోయిరా అని చెప్పింది. నేను రేపు హీరో అయినా మా అమ్మకి నేను ఎప్పుడు హీరోనే. థ్యాంక్ యూ అమ్మ, ఐ లవ్ యూ. మీరిద్దరు ఎప్పుడు ఆనందంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. మీకు ఎట్లాంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్ కానీ ఏవి కూడా ఉండొద్దని కోరుకుంటున్నా. అది మొన్న 21st రోజు బోస్ అన్న ఇచ్చిన హిట్ వల్ల అవన్నీ తొలగిపోయినాయి అమ్మ. మనకి ఇప్పుడు ఏ కష్టం లేదు. స్టేజ్ మీద చెప్తున్నా,
మనకి ఏ కష్టం లేదు. ఓకే, ప్లీజ్ మీరు హ్యాపీ ఉండండి. అండ్ ఒక 2 మాటలు మా నాన్న మాట్లాడతారు ప్లీజ్. సార్ సారీ సార్, ఒక్క 2 words. మట్టిలో మాణిక్యాన్ని అది అందరికీ తెలియదు, అది తీసి చూస్తేనే తెలుస్తుంది. అట్లా నా కొడుకు ఎన్నో సినిమాలు వచ్చినాయి, అది నీ కావు అని చెప్పిన. ఫెయిల్యూర్ సినిమాలు నీ కావు, సక్సెస్ సినిమానే నీకు వస్తుంది బేటా అని చెప్పిన. అది ఒక రోజు వస్తుంది అని చెప్పిన. అదే రాజు వెడ్స్ రాంబాయి సినిమా. అందులో ఈ హీరోయిన్తో పాటు చేసిన నా కొడుకు తను సక్సెస్ ఇచ్చింది, ఆ అమ్మాయి కూడా. ఇక్కడికి వచ్చినటువంటి అతిథులందరికీ నమస్కారాలు. మా అబ్బాయికి హీరోగా అవకాశం ఇచ్చిన ఈటీ వారికి, వేణుముడుగుల గారికి, మరి ఈ స్టేజ్లో ఉండడానికి ప్రతి ఒక్కరు ప్రేక్షకులు ఆదరించిన తీరుకు మీ అందరికీ మధ్యమిత్రులుగా పాదాభివందనం చేసుకుంటాం. సాధారణ కానిస్టేబుల్ కొడుకుని ఒక హీరోగా మీరు ఆదరిస్తున్నందుకు మీ అభిమానానికి మేము కృతజ్ఞతలు ఉంటాం మా కుటుంబ సభ్యులు అందరం. ఒక 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 వ్యక్తి సంఘాల సమాజంలో పేరు తెచ్చుకోవడానికి ఒక పిల్లర్గా తల్లిదండ్రులు అయితే ఇంకో జన్మల ఒక సంస్కారం నేర్పే టీచర్స్ కూడా ఒక పిల్లర్ అవుతారు. 3వ పిల్లర్లు అవకాశం ఇచ్చిన ఈటీ గారు, మళ్ళీ వచ్చి ఛాన్స్ ఇచ్చినటువంటి దర్శకుడు 4వ పిల్లర్గా అభిమానులు మారి నా కొడుకుని రాజుగా యాక్సెప్ట్ చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అండి. వంశం ఈరోజు చాలా ఆనందంగా ఉంది. అందరు కొడుకుని అందరూ పిల్లలకు జన్మనిస్తారు, నేను కూడా అదే రకంగా జన్మనిచ్చిన. కానీ పిల్లలు మంచి ప్రయోజకులు కావాలి, మంచి స్టేజ్ పోవాలనుకుని ఏం చేస్తారంటే వాళ్ళ డ్రీమ్ని వాళ్ళ మీద రుద్దుతారు. కానీ నేను అట్లా రుద్దలేదు సార్. నేను అనుకున్న డ్రీమ్ని నా కొడుకుని ఇవాళ సాధించాను సార్. ఈ కృషిలో మీ అందరు ఇచ్చిన ఆపర్చునిటీ ఇచ్చిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు. ఇంతవరకు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అందరికీ, ఈ వేదికలో ఉన్న అందరికీ, పెద్దలందరికీ నమస్కారాలు. ఇంకొక చిన్న మాట, ఎక్కడో మారుమూల పుట్టిన నేను ఒక కానిస్టేబుల్గా ఉన్నా, కానీ ఈరోజు నా కొడుకు ఒక హీరోగా పరిచయం చేసినాడు. ఈ బ్యానర్ వారికి అవకాశం ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయప్రద నమస్కారాలు. బన్నివాస్ గారికి, మరి వచ్చి ఈ నందిపాటి వంశీ గారికి, ఈ థియేటర్లో రిలీజ్ చేసి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ఆడియన్ అందరికీ ఉదయపూర్వక నమస్కారం సార్. వేణన్న గారికి కూడా ఉదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ అండి. సార్ వెరీ సారీ, ఇంకొక 2 నిమిషాలు థ్యాంక్స్ నోట్ చెప్పుకోవాలి సార్ నా సినిమాకి పనిచేసిన వాళ్ళందరికీ. అండ్ నేను నా ఫస్ట్ మా మమ్మీ డాడీ సినిమా, నేను మా శివాజీ సార్ గారు అండ్ అనిత మేడం, థ్యాంక్ యూ మేడం. మీతో ఇంకా చాలా సినిమాలు చేయాలి. శివాజీ సార్ మీతో కూడా స్క్రీన్ షేర్ చేసుకోవాలి. అండ్ నా గ్యాంగ్ విక్రమ్ ఆదిత్య అండ్ అలెక్స్, శివ, ఇంకొక శివ అండ్ సాయిరామ్, వీళ్ళందరూ బ్యూటిఫుల్. ఈ సినిమాకి చాలా కష్టాలు పడ్డారు. అంటే మేము కష్టపడ్డాం, మేము అది ప్రూవ్ చేసుకొని ఈరోజు ఈ స్టేజ్ మీద నిల్చున్నాం. థ్యాంక్ యూ ఆడియన్స్. అండ్ ఈ సినిమాలో చాలా చిన్న క్యారెక్టర్స్ చేశారండి. రమణ అన్న చేశాడు, అండ్ రవి అని ఇంకొక ఆర్టిస్ట్ చేశాడు, అండ్ కనకన్ వెంకట్ అని ఇంకొకరు చేశారు, అండ్ గీత, చాలా మంది యాక్టర్స్ ఈ సినిమాలో చేశారు. ఐఎమ్ గ్లాడ్ వీళ్ళందరితో నేను పనిచేసా. అండ్ లైక్ మా చైతు అన్న ఈజ్ అంటే బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అని నేను చెప్పుకుంటా గర్వంగా. థ్యాంక్ యూ చైతు అన్న, ఐ లవ్ యూ. ఐ థింక్ ఐ ఫర్ ఎవర్, మీరు నన్ను ఎప్పుడైనా అరైతూర ఎప్పుడన్నా కొట్టచ్చు అన్న, నో ప్రాబ్లం. యు ఆర్ మై బ్రదర్. ఐ లవ్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ తేజస్వి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సచ్ ఎ గుడ్ వర్కింగ్ విత్ యూ. అండ్ మా డైరెక్షన్ టీం గురించి చెప్పాలి. సీత అన్న, ఐ లవ్ యూ సో మచ్. నువ్వెంత కష్టం, ఎంత ఎఫర్ట్ పెట్టినో, నీ సినిమా కూడా ఇంత ఎఫర్ట్ పెట్టి నువ్వు మంచి సినిమాలు తీయాలని నేను కోరుకుంటున్నా. మురళి, సాయి, ప్రవీణ్, బీడి అన్న, సూర్యప్రకాష్ గారు అండ్ ఆల్ అవర్ డైరెక్షన్ టీమ్ అండ్ మై ప్రొడక్షన్ డిజైన్ టీమ్, బాలు అండ్ మీరు గాంధీ గారు అండ్ మా డిఓపి టీమ్, వాజిద్ అన్న, నీకు నిజంగా వేర్ ఆర్ యూ వాజిద్ అన్న, ఐ రియలీ లవ్ యూ సో మచ్. సచ్ ఎ డెడికేటెడ్ డిఓపి అండి. అసలు ఆయన ఒక షాట్ పెట్టాలంటే కొంచెం వాటర్ వేపిస్తాడు, కానీ అసలు ఆ షాట్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది అంత బ్యూటిఫుల్ ఉంటుంది. ఐ రియలీ లవ్ యువర్ వర్క్ అన్న, విష్ టు వర్క్ మోర్ అండ్ మోర్. అండ్ మా సినిమా ఎడిటర్ నరేష్ అన్న, నీది నాది ఒకే కథలాగా, నువ్వు వరంగలే, నేను వరంగలే, మా మ్యూజిక్ డైరెక్టర్ వరంగలే, మా డైరెక్టర్ వరంగలే, మా ప్రొడ్యూసర్ వరంగలే, అరే నేను కూడా వరంగలే. కానీ అంతకన్నా ముందు మా అందరికీ ఉన్న ఒకే ఒక పిచ్చి ఏంటంటే సినిమా అనే పిచ్చి చాలా ఎక్కువ మా అందరికీ. అదే ఈరోజు మమ్మల్ని అందరినీ ఇక్కడ నిల్చోబెట్టింది. మేము ఎక్కడ ఫెయిల్ అయిపోతామో అని చాలా భయం వేసింది. ప్రివ్యూ అయిపోయాక నాకు ఒక భయం ఉండే, పొద్దున్న లేచి ఈ సినిమా చూస్తారా లేదా అని ఒక భయంతో వాష్రూమ్లో పోయి ఏడ్చుండే నేను.
ఈరోజు టికెట్లు తెగుతాయా లేదని ఒక భయం ఉండే, ఎందుకంటే దాని వెనుక మా కుటుంబాలు ఉన్నాయి. నా కుటుంబం, మా డైరెక్టర్ కుటుంబం, మా ఎడిటర్ కుటుంబం, మా అందరి కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయండి. ఎందుకంటే మేము మధ్యతరగతికి నుంచి వచ్చిన వాళ్ళము. ఒక కళతో వస్తాము, ఆ కళ నిల్చుంటుందా లేదా అనే భయం ఎంత ఉంటుందంటే అంత భయం ఉంటుంది. ఆ రోజు చాలా భయపడినా, దేవుడా ఒక్కరోజు టికెట్లు తెంపి దేవుడా రేపు ఆటోమేటిక్గా జనాలు దాన్ని హిట్ చేస్తారని దేవుడు దాన్ని నా పక్క నుండి ఆడియన్స్ రూపంలో పంపించిండు. టికెట్లు దిగినాయి, సినిమా చూసిర్రు, ఒక మాసివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇంతకన్నా ఏం చెప్తాను నా ఆడియన్స్కి. అండ్ మొన్న సక్సెస్ టూర్లో థియేటర్కి వెళ్ళినప్పుడు కొంతమంది అన్న వాళ్ళు అందరూ అంటున్నారు, అన్న నీ నెక్స్ట్ సినిమా మంచిగా ఉండాలన్నా, అన్న ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకుంటా అన్న, 10 సంవత్సరాలు కష్టపడి ఈ స్టేజ్కి వచ్చిన, చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కథ చూస్ చేసుకొని నెక్స్ట్ సినిమా కూడా మిమ్మల్ని అట్లనే మెప్పిస్తా అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఈ సినిమాకి సంబంధించిన మేనేజర్స్ వాళ్ళ గురించి చెప్పాలండి. కార్తిక్, థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్. అండ్ ఇంద్రా కూడా, అండ్ రిషి ఆల్సో రీసెంట్గా మొన్న మేము ఈ సక్సెస్ టూర్ అప్పుడు అంతా అరేంజ్ చేసినాడు. అండ్ బిట్టు అన్నా, నువ్వు లేకపోతే అసలు నేను ఈ ప్రాజెక్ట్లోనే లేనన్నా, నువ్వు ఉన్నావు కాబట్టి నేను ఈ ప్రాజెక్ట్లో ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ బిట్టు అన్న. అండ్ మహబూబాబాద్ అండ్ కాంచనపల్లి గురించి చెప్పాలండి. ఆ చిన్న పిల్లలు, ఆ ఊరు, ఆ స్వచ్ఛమైనది. ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫస్ట్ మీరు నన్ను ఆదరించారు, ఆ ఊర్లో రాజ్గాన్ లాగా నన్ను యాక్సెప్ట్ చేసినారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేనున్న స్టేయింగ్ ప్లేస్లో ఒక వాచ్మెన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో నేను అన్నం తిన్నా. అన్న మీకు రుణపడి ఉంటా అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్, మా పెద్ద హీరో మా సురేష్ బొబ్బిల్ అన్న గురించి చెప్పాలి. అన్న ఐ లవ్ యూ. నేను నీకు ఏం చెప్పలేను. మనం ఇంకా సినిమాలు కలిసి పనిచేయాలన్నా, నీతో పనిచేయాలని నాకు చాలా కోరిక ఉంది. ఐ లవ్ యూ సో మచ్. అండ్ మిట్టపల్లి సురేందర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నీ అక్షరాలు అసలు ఎంత ముద్దుగున్నాయో అనేది నేను చెప్పడం కన్నా ఆల్రెడీ జనాలు చెప్పేసారు, ప్రూవ్ అయిపోయింది. హెన్స్ ప్రూవ్, చిన్నప్పుడు అంటాం కదా, అట్లా ప్రూవ్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. ఐ రియలీ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. మా పిఆర్ఓ టీం కానీ, సురేష్ గారు అండ్ కిషోర్ అండ్ వంశీ నందిపాటి అన్న సినిమాని తీసుకొచ్చి జనాల్లోకి దింపాడు. అన్న ముట్టుకుంటే డెఫినెట్లీ హిట్ అనే టాక్, అట్లాంటిది అన్న ముట్టుకొని బన్నీవా సార్ అండ్ వంశీ నందిపాటి గారు వచ్చి హిట్ చేయించారు ఈ సినిమాని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ థ్యాంక్ యూ షోస్ మీడియా ఆల్సో. థ్యాంక్ యూ అండి. మీ అందరికీ నేను రుణపడి ఉంటా. వన్స్ అగైన్ ఆడియన్స్. ఇప్పటికే లేట్ అయింది, 4 ముక్కలతో ముగిద్దాం. అవకాశం కోసం తిరుగుతున్న వాళ్ళ ఆత్మాభిమానాన్ని అహంకారం అనుకుంటుంది ఈ ఇండస్ట్రీ. అలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చి ఆత్మగౌరవాన్ని ఇస్తున్న సంస్థ ఈటీవీ విన్. భావాలు ఉన్న వాళ్ళకి ఆవేశం ఉంటుంది, ఆవేదన ఉంటుంది. అలాంటి వాళ్ళు సినిమా తీస్తే ఎలా ఉంటుందని నిరూపించిన వ్యక్తి వేణు ఉడుగుల సాయిలు. ఎంతో ఆవేదనతో నింపారు. ఇలాంటి సినిమాలు వస్తే ఏమవుతుందంటే, ముడిచిన గుప్పెట్లో ఉన్న తెలుగు సినిమా అవకాశాలు అరచేతిలోకి వస్తుంది. అందరికీ అవకాశాలు వస్తాయి ఇలాంటి సినిమాలు వస్తే. ఇకపోతే సినిమా గురించి చెప్పాలంటే, నాకు హీరోయిన్ ఫాదర్ని, హీరో ఫాదర్ని ఇద్దరిని చూస్తుంటే ఏమనిపించిందంటే, హీరో ఫాదర్ ఇంకాసేపు బతుకుంటే బాగుండు అనిపించింది, హీరోయిన్ ఫాదర్ ఎప్పుడు చస్తాడా అనిపించింది. ఈ సినిమా కుర్రాడు అఖిల్, ఈ అమ్మాయి, వీళ్ళిద్దరూ సినిమా హీరో హీరోయిన్లో లేరు, మనలో ఒకళ్ళ ఉన్నారు, మనలో ఒకళ్ళ కథలాగా అనిపించేది చేశారు. అది వీళ్ళిద్దరు గొప్పతనం. వీళ్ళు ఇలాంటి యాక్టింగ్ చేసేవాళ్ళు చాలా కాలం తెలుగు ఇండస్ట్రీలో ఉండిపోతారు. ఆల్ ద బెస్ట్. ఇకపోతే చివరిగా చెప్తున్నా, ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మట్టి వాసన లాంటి ట్యూన్ ఇచ్చిన మా బొబ్బిలి సురేష్, ఆ మట్టిలోంచి మొలిచిన మొక్కల్లాంటి పాట రాసిన మిట్టపల్లి సురేందర్, ఆ మొక్కకి మొలిచిన పువ్వుల్లాగా వాయిస్ ఇచ్చిన జయశ్రీ అనురాగ్, రాజు వెడ్స్ రాంబాయ్ పాట మారు మోగుతూనే ఉంటుంది. సినిమా కలకాలం గుర్తుంటూనే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి గారు. థ్యాంక్ యూ సో మచ్. కోన వెంకట గారు. కష్టం, వీళ్ళందరి భావోద్వేగం చూస్తుంటే ఎంతసేపు అయినా చూసి వింటూ ఉండాలనిపించింది. అసలు నేను ఈ ఫంక్షన్ రావడం కారణం వేణు, ఈ ఫంక్షన్కి రప్పించింది రాజు వెడ్స్ రాంబాయ్.
అఖిల్ ఒక కానిస్టేబుల్ కొడుకు మెగాస్టార్ అయ్యాడు, ఒక కానిస్టేబుల్ కొడుకు పవర్ స్టార్ అయ్యాడు, మళ్ళీ ఒక్కొక్క కానిస్టేబుల్ కొడుకుగా నువ్వు ఇంకా పెద్ద అంత హైట్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మనస్ఫూర్తిగా నమ్మేది ఏంటంటే పెద్ద సినిమాలు స్టార్స్ యాక్ట్ చేసే సినిమాలు పెద్ద హిట్ అయితే రికార్డ్స్ క్రియేట్ చేస్తాయి, కానీ ఇలాంటి సినిమాలు హిట్ అయితే మన బోస్ లాంటి డైరెక్టర్స్ని క్రియేట్ చేస్తాయి, సురేష్ బొబ్బులు లాంటి వ్యక్తుల్ని క్రియేట్ చేస్తాయి, ఇటువంటి మంచి యాక్టర్స్ని క్రియేట్ చేస్తాయి, రికార్డ్స్ కాదు. వీళ్ళ వల్ల యాక్చువల్గా నిజం చెప్పాలంటే పెద్ద సినిమాల కన్నా ఇలాంటి సినిమాలు, మీనింగ్ఫుల్ సినిమాలు, కంటెంట్ ఉన్న సినిమాలు ఇవి ఆడితే థియేటర్స్కి డోకా ఉండదు, థియేటర్స్ అన్ని కళ్యాణ మండపాలుగా మారిపోయే దుస్థితి ఉండదు ఈ రెండు రాష్ట్రాలకి. ఈ సినిమాల్ని బతికిస్తున్న సినిమా రాజు వెడ్స్ రాంబాయ్. ఇలాంటి సినిమాలు ఒక మరాఠీ ఇండస్ట్రీకి సైరత్ అనే సినిమా ఉంటే తెలుగు ఇండస్ట్రీకి రాజు వెడ్స్ రాంబాయ్, నో డౌట్. అది నేను గర్వంగా చెప్తున్నా. నన్ను ఫంక్షన్కి పిలిచి నన్ను మీ సక్సెస్లో నన్ను కూడా ఒక భాగం చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ కోన వెంకట. నమస్కారం అండి, వచ్చిన మీడియా మిత్రులందరికీ. జనరల్గా ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవరైనా పిలిస్తే వేణు పిలవంగానే వెంటనే రావాలనిపించింది. వచ్చి మనం ఏం మాట్లాడుతామంటే సినిమా చూడండి, అలా ఉంది ఇలా ఉంది రెవెన్యూ అని. కానీ వీళ్ళ కన్నీళ్ళు, వీళ్ళ ఆనందం, వీళ్ళ ఎమోషన్ అది సరిపోతాయి సమాధానం. అంటే నేను తీసిన సినిమాకి ఎమోషన్ అవటం ఓకే, బట్ ఎక్కడో ఉన్న మట్టిలో మాణిక్యం అంటున్న మనోడు బోసు ఇంత మంచి సినిమా తీస్తే ప్రతి ఒక్కళ్ళు ఎమోషన్ ఫీల్ అవుతున్నారు. చాలా రేర్గా కుదురుద్ది ఇది. అంటే అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి లిరిక్ రైటర్లు, యాక్టర్సు, ప్రొడ్యూసర్సు, డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అందరూ ఎమోషన్ అవుతున్నారు. చాలా రేర్ మూమెంట్. చాలా చాలా ఫ్యూ ఫిల్మ్స్కి ఇలాంటి వైబ్రేషన్స్ కుదురుతాయి. బోసు బోసు అనగానే నోసు పగిలిపోద్ది అంటాడు ముఠా మేస్లో చిరంజీవి గారి పేరు బోసు. అలా మనోడు బాక్సులు బద్దలు కొడుతున్నాడు, నోసులు కాదు. నువ్వు అమీర్పేటలో నిక్కరనగానే నిజంగా నీ కాన్ఫిడెన్స్కి నాకు యాజ్ ఎ డైరెక్టర్గా వణుకు పుట్టింది తమ్ముడు. నేను అందుకని సినిమా సక్సెస్ అవ్వగానే నేను ఫస్ట్ వేణుకి నీకు కాల్ చేశాను. నువ్వు సూటు కాదు, లుంగి కట్టుకో, ఏమైనా కట్టుకో. నీలో ఎంత హానెస్టీ ఉందంటే నిజంగా ఒక ఆర్ నారాయణ మూర్తి గారిని చూసినప్పుడు ఒక ఒరిజినాలిటీ ఉంటుంది చూసారా, అలా అంత హానెస్టీగా ఉన్నాడు మనోడు. అంటే ఎక్కడ ఫేక్ లేదు, ఎక్కడ పిఆర్ స్కిల్స్ లేవు. ఎవరు మాట్లాడుతున్నా సరే విజిల్స్ వేసేస్తున్నాడు. ఢిల్లీ హీరో మాట్లాడుతున్నా విజిల్ వేస్తున్నాడు, చైతన్య గారు మాట్లాడుతున్నా విజిల్స్ వేస్తున్నాడు. తన డైరెక్టర్ అనే విషయాన్ని మర్చిపోయి అంత ఎంజాయ్ చేస్తాడు. నీకు సక్సెస్ ఎందుకు రాదు తమ్ముడు. బోసు బాక్సులు బద్దలు కొడతానే ఉండు. వి లవ్ యూ సో మచ్. వేణు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ. ఇక్కడ రాగానే జనరల్గా నేను ఒక అరగంట ఉంటుంది అని చెప్పారు వేణు. నాకు వేణు చాలా ఇష్టం, అన్న అన్న అంటుంటాడు. సో రాగానే ఫస్ట్ నా రాంబాయికి మెసేజ్ చేశాను. మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, రాంబాయి నేను రాలేను, చాలా ఎమోషనల్గా జరుగుతుంది, దాన్ని క్షమించు. ఈ ఫ్యామిలీ ఫంక్షన్ ఇది ఇంకో ఫ్యామిలీ ఫంక్షన్, నేను ఫ్యామిలీ పార్ట్ అయిపోయానని చెప్పాను. రిప్లై రాలేదు. రాంబాయ్ అర్థం చేసుకో. సో వేణు, జనరల్గా నేను గుంటూరులో ఉన్నప్పుడు సినిమాలు చూసి డైరెక్టర్ అవ్వాలని వచ్చి డైరెక్టర్ అయ్యాను, సినిమాలు చేస్తున్నాను. బట్ ఈ సినిమా ఈవెంట్కి వచ్చాను, ఈ సినిమా గురించి ఉన్న నేను ప్రొడ్యూసర్ అవ్వాలని అంత ధైర్యాన్ని ఇచ్చావు తమ్ముడు నువ్వు. ఫస్ట్ టైం అంటే వేణు, ఈటీవీ విన్ వీళ్ళందరూ కలిసి ఇంత మంచి రాజు వెడ్స్ రాంబాయి అనే సినిమా రావటం అంటే మౌత్ పబ్లిసిటీతో స్టార్స్ అక్కర్లేదు, కంటెంట్ ఎమోషన్ ఉంటే చాలు, విజృంభిస్తే రెవెన్యూ అని ప్రూవ్ చేశారు చూసారా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వేణు ఫర్ గివింగ్ బోసు అండ్ ఈటీవీ విన్. నితిన్ బ్రదర్, చాలా రోజుల నుంచి చూస్తున్నాను మిమ్మల్ని, మీరు ఎక్కడ స్టేజ్ ఎక్కినా సరే సక్సెస్ మీట్లోనే కనిపిస్తున్నారు. సో నీలో ఇందాక స్పీచ్లో మంచి రైటర్ కూడా ఉన్నారు తమ్ముడు. సో మీలాంటి వాళ్ళని గుర్తించిన బాపినేడి గారికి, రామోజీ లాంటి ఫిల్మ్స్ సంస్థకి చాలా థ్యాంక్స్. అండ్ సాయి నీ పార్ట్నర్, మీ అందరికీ. అండ్ మ్యూజిక్ డైరెక్టర్, ఇందాక అక్కడి నుంచి మొదలైంది నాకు ఎమోషన్, కన్నీళ్ళు. మనోడు నిజంగా
వాళ్ళ అమ్మ నాన్న ఫొటోస్ వేసినప్పుడు నేను కూర్చోండి వెంటనే నిలబడ్డాను. నిజంగానే మన పేరెంట్స్, నాకు మా మదరు ఫాదరు, నా ఫాదర్ ఉండేవాళ్ళు వాల్తేరు వేరే దాకా, బట్ మా మదరు నేను రైటర్గా సోలో కార్డు లేనప్పుడే కాలం చేశారు. అప్పటి నుంచి నాకు ఆ వెలితి, ఆ పెయిన్, ఆ బాధ తెలుసు. సో నువ్వు ఆ విజువల్ ఏంగానే అనిపించింది. నిజంగానే తల్లిదండ్రులు మర్చిపోనోడు ఎవ్వడూ కూడా జీవితంలో గొప్పోళ్ళే అయ్యి ఉంటారు. సో తప్పకుండా నీ సంగీతం, అందరూ అదే మాట్లాడుతున్నారు. ఫస్ట్ సినిమాలో గెలవాల్సింది సంగీతం, ఆ తర్వాత డైలాగ్స్, ఆ తర్వాత విజువల్స్, ఆ తర్వాత ఏదైనా కంటెంట్. ఫస్ట్ మార్కెట్లోకి వెళ్ళేది సంగీతం. అలాంటి సంగీతంతో ఈ జనాన్ని రాబట్టిన నీకు నిజంగా చాలా చాలా పెద్ద భవిష్యత్తు ఉంది తమ్ముడు. కీప్ ఆల్ ది బెస్ట్. అండ్ డిఓపి అందరూ వెనకాల నిలబడుతున్నారు. ఇంత మంచి సక్సెస్ ఇచ్చి మీరు ముందుకెళ్ళి ఇంకా చాలామంది జనాల్లో కనపడాలి. గ్రేట్ జాబ్. అండ్ వంశీ నందిపాటి గారు, మొన్నే నేను ఈ సినిమా రిజల్ట్ తెలియకుండా ఫోన్ చేశాను. సార్ వంశీ గారు రాజా చేయి వేస్తే అన్నట్టు మీరేంటి సార్ ఎడిట్ రూమ్లో నుంచి సినిమాని జడ్జి చేస్తున్నారు అని. వేణు, ఇందాక నువ్వు ఒక మాట అన్నావు, ఈ సినిమా చూసి ఎవరో ఒక నలుగురు వచ్చి సగంలో నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయారని. నాకు ఒక మూమెంట్ అనిపించింది, ఒక మూమెంట్ గుర్తొచ్చింది. ఫైట్ క్లబ్ అని 1999లో బ్రాడ్ పిట్తో సినిమా వచ్చింది. ఆ సినిమా రాగానే చాలామంది పెద్ద పెద్ద మీడియా సంస్థలు సినిమా బాగాలేదు, డిజాస్టర్, వర్స్ట్ ఫిల్మ్, ఇలాంటి సినిమా అసలు రాకూడదు అని రాశారంట. ఓ 1-2 ఇయర్స్ తర్వాత ఆస్కార్ వచ్చిన తర్వాత బ్రాడ్ పిట్, డైరెక్టర్ అందరూ కలిసి స్టేజ్ మీద ఆ 4 సంస్థలకి థ్యాంక్స్ చెప్పినాయి. చదివి మరి మీ జడ్జిమెంట్ ఇది, ఈ ఆస్కార్ దాకా వచ్చింది, వన్ ఆఫ్ ద కల్ట్ ఫిల్మ్ అయింది అమెరికాలో అని. సో అలా అనిపించింది. వాళ్ళ పేర్లు అయితే చెప్పొద్దు పాపం, లెట్ దెమ్ గో. బట్ మీ జడ్జిమెంటే ఆడియన్స్ జడ్జిమెంట్ అయింది. సో శివాజీ గారికి ఇందాక అదే చెప్తున్నాను, ఆ ఫాదర్ క్యారెక్టర్ చేసిన శివాజీ గారికి మన సముద్రంలో శ్రీహరి గారిని చంపేటప్పుడు ఒక క్లోజప్ ఉంటుంది. నేను డైరెక్టర్ అయిన తర్వాత చాలా కొన్ని సినిమాలు మళ్ళీ మనం చూస్తుంటాం. సో ఆ క్లోజప్లో ఒక సీనియర్ యాక్టర్ని, శ్రీహరి గారిని చంపేస్తున్న ఒక కింద ఉన్న పోలీస్ ఆఫీసర్గా ఆయన భయాన్ని, క్షమించండి సార్ తప్పట్లేదు అనేదాన్ని, ఆ రెండు ఆయన చూపించిన క్లోజప్ నాకు ఎప్పటికీ బ్రెయిన్లో ఉండిపోయింది. ఇందాక ఆయన స్టేజ్ ఎక్కితే అదే కనిపించింది. అలానే అనిత గారు, మీ అందరూ ఎమోషనల్గా ఉన్నారు. అందుకే మా రాంబాయికి మెసేజ్ చేశారు, అయిపోయింది ఇంట్లో తర్వాత చూద్దాం లొల్లి అని. సో ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి. మిగతా ఆర్టిస్టులు అందరూ, తర్వాత మేజర్గా అఖిల్, మీ అమ్మ నాన్న కానిస్టేబుల్, ఇందాక కోనా గారు అన్నట్టు కానిస్టేబుల్ కొడుకు మెగాస్టార్, పవర్ స్టార్ అయినట్టు ఎవరి యొక్క సొత్తు కాదు, టాలెంట్ ఉంటే సరిపోద్ది. సో ఫోకస్డ్గా ఉంటే సరిపోద్ది. సక్సెస్ ఖచ్చితంగా ఏదో రోజు మనం వెతుక్కుంటూ వస్తానికి అఖిల్ కూడా వన్ ఆఫ్ ద రీజన్గా నిలబడ్డాడు. అండ్ రాంబాయి, నువ్వు భవిష్యత్తులో ఎన్ని సినిమాలు చేసినా రాంబాయి అంటే నువ్వే గుర్తొస్తావమ్మా. గ్రేట్ సావిత్రి గారితో నేను పోలుస్తున్నారంటే చిన్న విషయం కాదు. నిజంగానే టీజర్ చూసినప్పుడు, ట్రైలర్ చూసినప్పుడు ఎంత బాగా అనిపించిందంటే ఆ అమ్మాయి చాలా హానెస్టీగా ఉంది. ఈ 2 పాత్రలు నిజంగా ఆ ఒరిజినల్ లవ్ స్టోరీ ఉన్న క్యారెక్టర్లు వెతుక్కొని మీ ఇద్దరి దగ్గరికి వచ్చి అనిపించింది. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఆగన్నా. సో తర్వాత చైతు గారు, నిజంగానే మా రవి గారు చెప్పినట్టు చచ్చిపోతే బాగుండనంత భయంకరంగా చేశాడంటే చిన్న విషయం కాదు. మీకు చాలా 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 పెద్ద భవిష్యత్తు ఉంది మీకు, మీరు తడిగొట్టేసుకోవచ్చు హ్యాపీగా. సో ఇంకెవరైనా మర్చిపోతే క్షమించే. ఎడిటర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఖచ్చితంగా చూడండి అని చెప్పాల్సిన అవసరాన్ని దాటేసింది. ఈ స్టేజ్ మీద ఉన్న ఆనందమే దీనికి పెద్ద సాక్ష్యం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ కీప్ గ్రోయింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లేదు యుద్ధం చేసినట్టుంది ఇందాక, అలా అగ్రెసివ్గా రాసే పాటలు. సో తప్పకుండా మా చిరంజీవి గారి సినిమాలో కూడా మీరు రాస్తే మా పాటలు బాగుంటుంది. అండ్ బ్రోసు నేను స్టేజ్ మీద అడుగుతున్నాను, నా నెక్స్ట్ చేయబోతున్న చిరంజీవి గారి సినిమాలో నువ్వు ఒక క్యారెక్టర్ చేయాలి తమ్ముడు. బ్రాస్తో చేయాలనిపించింది నాకు, ఎందుకంటే ఆ హానెస్టీ నాకు చాలా బాగా నచ్చింది. చాలా రేర్గా కనిపిస్తారు. ఓకేనా కాదా? ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. దట్స్ అమేజింగ్. కాదు బాబీ గారు, మేము అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈ సినిమా సక్సెస్ఫుల్ వచ్చిన అందరికీ కూడా ముందుగా
ఈ సినిమాని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు మన తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలండి. ఈ సినిమాని ఇంత బాగా జనాల్లోకి తీసుకెళ్ళిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలండి. అందరూ మాట్లాడేశారు. చాలాసేపు నుంచి మా వేణు గారు అది లేట్ అవుతుందా అని చాలామంది మన అఖిల్ వీళ్ళందరూ లేట్ అవుతుందా అంటున్నారు. లేట్ అయింది అయినా పర్లేదు, ఎందుకంటే మీకు ఇది లైఫ్లో ఈ కొత్త టీం అందరూ ఎప్పటికీ మర్చిపోలేని వీడియో ఇది. మీ వీడియోలో నేను కూడా లైఫ్ లాంగ్ ఉంటాను కాబట్టి ఇది కూడా నాకు ఒక మంచి మూమెంట్, నాకు ఒక మంచి మెమరీ. సినిమా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు అందరూ చెప్పినట్టే. యాక్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ, తర్వాత అనితనం గురించి శివాజీరాజు గురించి చెప్పక్కర్లేదు. సీనియర్స్ ఫ్రెష్ ఇప్పుడు మొత్తం అటెన్షన్ అంతా ఈయన మీద ఉంది. చూస్తుంటేనే ఇంత యాక్ట్ చేయాలనిపించేస్తుంది. అంటే మరి అది తప్పకుండా మనం చేయాలి కలిసి, హానెస్ట్గా చెప్తున్నా. అప్పుడు చేసి మీ లైనప్లో ఉన్న సినిమాలు అన్నీ కూడా చాలా చాలా మంచి మంచి సినిమాలు. ఖచ్చితంగా ఇలాగే మంచి చూస్ చేసుకుని ఒకరోజు మాకు కూడా దొరకకుండా అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హీరో హీరోయిన్లు ఇద్దరు చాలా చక్కగా ఉన్నారు, చాలా బాగా చేశారు. డెఫినెట్గా మీకంటూ ఒక గుర్తింపు ఈ సినిమాతో వచ్చింది, దీన్ని నిలబెట్టుకుంటూ ముందుకెళ్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ సినిమాకి వర్క్ చేసిన లిరిసిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ అందరికీ కూడా పేరు పేరున కంగ్రాచులేషన్స్. అందరూ కూడా చాలా హానెస్ట్గా సిన్సియర్గా వర్క్ చేసినప్పుడు మనకి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. ఆ యూనివర్స్ ఇచ్చేస్తుంది, అంటే దేవుడు ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఆయన బేసిక్గా దేవుడు కాబట్టి. దేవుడు కూడా అంటే డైరెక్ట్గా దేవుడు వచ్చి ఇలా కనిపించేసి ఎవడు దేవుడు ఒక మనిషి రూపంలో ఇప్పుడు మన బోస్కి వేణు ఉడుగుల రూపంలో వచ్చి ఒక గ్రేట్ అవకాశాన్ని ఇచ్చాడు. వేణు ఉడుగుల గారికి ఈటీవీ ఎంతో చేరిన తర్వాత ఇంకొక గ్రేట్ అవకాశం. ఇలా మనం సిన్సియర్గా హానెస్ట్గా ఏ పని అయితే చేస్తున్నామో, మన పనే దైవం అనుకుని పని చేస్తామో, అప్పుడు అక్కడి నుంచి అలా ఇలాంటి రిజల్ట్సే వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సినిమా అంతా అయిపోయింది. ఈ మధ్య ఏ సినిమాయే కాదు, మన రాజుగారి రాంబాయే కాదు, ఏ మంచి సినిమా ఉన్నా తెలుగులో నెలకొకటి మన వంశీ నందిపాటి గారు, బంగారాజు గారు, ఇలా కష్టపడే వాళ్ళందరూ నిజంగా మేము వర్క్ చేసే టైంలో మేము స్టార్టింగ్ వచ్చిన కొత్తలో మాకు ఇలా ఎవరు సపోర్ట్ చేసినా మీరేరా దేవుడు అనుకునే వాళ్ళం మేము. అలా మీరు చాలా చేస్తున్నారు తెలియకుండా. ఇదంతా ఇప్పుడు కాదు, తప్పకుండా ఈ క్రెడిబిలిటీ అంతా మీకు లైఫ్లో చాలా హెల్ప్ అవుతుందండి. ఇదే స్టేజ్ మీద మరి నెక్స్ట్ సినిమా చేస్తారో అది కూడా అనౌన్స్ చేసేసేయండి. నెక్స్ట్ సినిమా కూడా ఈవెంట్కి రమ్మంటారా, లేకపోతే? ఎందుకంటే నేను అన్ని సినిమాలు ఈవెంట్లకి నేను వస్తా, ఎందుకంటే నేను మా ఫ్యామిలీ కాబట్టి. అండ్ వేణు గారు చాలా 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 హ్యాపీగా ఉంది, మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను వేణు గారు కలిసి నీది నాదేవి గారి సినిమా చేసే టైంలో చాలామంది ప్రొడ్యూసర్ల దగ్గరికి వెళ్ళాము, చాలామంది దగ్గరికి. అందరూ అంటే రిజెక్ట్ అయింది కాబట్టి లాస్ట్కి మేము కలిసి చేసుకున్నాం. ఆ కోపం ఉందనుకోండి, ఎందుకంటే ఈరోజు ప్రొడ్యూసర్గా కూడా అయిపోయారు, సక్సెస్ కొట్టేశారు, డైరెక్టర్ అయిపోయారు. ఈయన ఎంచుకునే కథలే కాదు, ఈయనకి నచ్చే కథలు, ఈయన గురించి నాకు బాగా తెలుసు. ఈయన లోపల ఏదైతే ఇందాక నుంచి అందరూ మట్టిలోంచి పుట్టిన కథ అంటున్నారో, అలాంటి కథలు అద్భుతమైన. మీరు చేసినా చేయకపోయినా మంచిగా మన బోస్లో ఉంటాను వదిలినట్టు కొంతమంది తయారు చేసి మీరు చేస్తూ ఉండండి. ఆయన కూడా మంచి మంచి డైరెక్టర్లు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కథలన్నీ కూడా ఇప్పుడు తెలిసిన మాకు చాలా అవసరం. ఇంకా కంగ్రాచులేషన్స్ అందరికీ. మీ బ్యానర్ డోలాముఖి అనేది ఇంకా గట్టిగా సౌండ్ రావాలని, అలాగే ఈ ఈవెంట్ని వచ్చి అందరికీ కంగ్రాచులేట్ చేయడానికి వచ్చిన మా కోన వెంకట్ గారు, మా బాబీ గారికి, రవి గారు ఎప్పుడు కొన్ని అరుదైన సినిమాలు వస్తాయి ఇలాగ డిఫరెంట్గా వచ్చి మంచి సక్సెస్ కొడతాయో అక్కడ నేను ఎప్పుడు వస్తానో ఎప్పుడు కూడా అక్కడ మీరు ఉంటారండి. అంటే మీరు ఎప్పుడు ఎంకరేజ్ చేసే విధానం నాకు చాలా 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 ఇష్టం. నా ఏ సినిమా ఉన్నా ఫస్ట్ నుంచి సెకండ్ హ్యాండ్ నుంచి నా ఫస్ట్ షూటే స్టార్ట్ అయింది ఆయన ఇంట్లో. సో నాకు ఏ సినిమా వచ్చినా కూడా దాని మీద హానెస్ట్గా నాకు ఎప్పుడు ఫోన్ చేసి చెప్తుంటారు. చాలా 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 థ్యాంక్స్ సార్. అందరూ గురించి చెప్పేసా. సురేష్ బోబులి నేను ఒక 4 సినిమాలు కలిసి చేసాం. అప్పటికి యూట్యూబ్ అంత గొప్పగా లేదు, అంటే సోషల్ మీడియా కూడా అంత గొప్పగా లేదు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఆ పాటలన్నీ కూడా సరదాగా చూడండి టైం ఉన్నప్పుడు
అప్పుడే నేను ఎప్పుడు ఎదురు చూసేది ఇది చాలా చాలా పెద్ద టెక్నీషియన్ అవుతాడు, తెలుగు ఇండస్ట్రీకి చాలా గొప్ప టెక్నీషియన్ అవుతాడని చాలా నమ్మా. బట్ చెప్పాను కదా, టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు ఇది ఇంకా చాలా వెనక తిరిగి చూసుకోవట్లేదు నువ్వు, ఇంకా మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టీం అందరికీ, ధోనియాల గారికి, లిరిసిస్టులకి, మన ఈటీవీ సాయి గారికి, నితిన్ గారికి, మీ అంటే చాలా అద్భుత ఆడియన్స్కి ఏం కావాలో అలాంటి కంటెంట్ని ఎంచుకుంటున్నారండి. అది ఎంచుకున్న నాళ్ళు మీ పేరు అలా వినిపిస్తూనే ఉంటుంది. సో కంగ్రాచులేషన్స్ మీకు కూడా, అందరికీ ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా. మనం లాస్ట్ ఇయర్ మీకు చాలాసేపు నిల్చుని ఉన్నారు, మీరు కూడా చాలా బాగా ఇది చేశారు. టీం అందరికీ థ్యాంక్ యూ. అందరికీ టైం లేట్ అయిపోయింది, భోజనం చేసి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ.